హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈరోజు మనం ఈ వీడియోలో మన జామెట్రీ టాపిక్ అనేది కంటిన్యూ చేయబోతున్నాం. సో మనం గత ప్రీవియస్ వీడియోస్లో సర్కిల్ అనే టాపిక్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. సర్కిల్ యొక్క కాన్సెప్ట్ అండ్ సర్కిల్ యొక్క ఏదైతే యాంగిల్స్ అవన్నీ ఉన్నాయో అవి నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ అనేవి కంటిన్యూ చేయబోతున్నాం. సో ఇప్పుడు మన 33rd క్వశ్చన్. సో 33rd క్వశ్చన్ చూడండి. ఏబిసి ఆర్ 3 పాయింట్స్ ఆన్ ఎ సర్కిల్. ఓకేనా, సర్కిల్ టాంజెంట్ అట్ ఏ మీట్స్ బీసీ ప్రొడ్యూస్డ్ టు టీ. సో ఇప్పుడు చూడండి, ఒక సర్కిల్ అనేది ఉంది. సో ఏబిసి అనేవి 3 పాయింట్స్ ఉన్నాయి. దీని తర్వాత ఏం చెప్పాడంటే బీసీని ప్రొడ్యూస్ చేసాం. సో ఇప్పుడు ఫర్ సపోజ్ బీసీ అనేది ఇలా ఉంది. సో బీసీని ఇలా మనం ఏం చేసామంటే ఇలా ప్రొడ్యూస్ చేసాం. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏమైందంటే అది వచ్చేసరికి ఏ టాంజెంట్ ఏ అనేది ఉంది కదా. సో పాయింట్ ఏ అనేది తీసుకుందాం. సో పాయింట్ ఏ నుంచి ఒక టాంజెంట్ అనేది డ్రా చేసినప్పుడు ఇలా డ్రా చేసినప్పుడు అది ఎక్కడ మీట్ అవుతుందంట? బీసీ ప్రొడ్యూస్డ్ టు టీ. బీసీ అనేది ప్రొడ్యూస్ చేసాం, అది ఏ పాయింట్ ఏ నుంచి ఒక టాంజెంట్ టీ దగ్గర మీట్ అవుతుంది. సో ఈ విధంగా జరుగుతుంది, అంతేనా? ఎస్, ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్పాడు? యాంగిల్ బీటీఏ. సో యాంగిల్ బీటీఏ, సో ఈ యాంగిల్ వచ్చేసరికి 40 డిగ్రీస్ అంట. సో ఈ యాంగిల్ 40 డిగ్రీస్. దీని తర్వాత సిఏటి. సో ఈ యాంగిల్ ఇచ్చాడు. సో ఈ యాంగిల్ని మనము డ్రా చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి సిఏటి. సో ఈ యాంగిల్ కూడా ఏంటంట? ఈ యాంగిల్ వచ్చేసరికి 50. సో ఇక్కడ చూడండి, ఇది 40, ఇది 50. సో ఈ యాంగిల్ 40, ఈ యాంగిల్ 50. అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది? ఈ యాంగిల్ వచ్చేసరికి మనకేమవుతుందండి? ఈ యాంగిల్ 90 డిగ్రీసా? ఎస్, ఈ యాంగిల్ 90 డిగ్రీస్. నెక్స్ట్, సో ఇది మనం ఏంటంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో అదే. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, కలర్ చేంజ్ చేస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీఏని జాయిన్ చేస్తాను. బీఏని జాయిన్ చేసానా? ఎస్, జాయిన్ చేస్తాను. మనం ఏం చెప్పాలి? ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై కార్డ్ ఏసీ అట్ ద సెంటర్. అంటే ఏసీ కార్డ్ సెంటర్ పైన ఏం యాంగిల్ ఫామ్ చేస్తుంది? సో సెంటర్ ఓ కనుక తీసుకుంటే సెంటర్ ఓ పైన ఏసీ కార్డ్ అనేది, సో ఇది ఉంది కదా. సో ఏసీ అనేది సెంటర్ పైన ఎంత యాంగిల్ అంటే ఈ యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు నేనేం చేశాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఏ అనేది జాయిన్ చేసిన తర్వాత మీకు గుర్తు రావాల్సిన థీరం లేదా గుర్తు రావాల్సిన ప్రాపర్టీ ఏంటంటే ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం. గుర్తుందా ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అంటే ఒక సర్కిల్ అనేది ఉంటుంది. ఒక సర్కిల్లో ఇలా కార్డ్ అనేది ఉంటుంది. సో కార్డ్ నుంచి ఇలా టాంజెంట్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ టీటా అయితే, ఓకేనా, మనం ఇలా ఒక ట్రయాంగిల్ అనేది డ్రా చేస్తే ఇక్కడ టీటా అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇక్కడ టీటా అవుతుంది, అంతేనా? ఎస్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ 50 డిగ్రీస్. సో దీనికి 50 డిగ్రీస్కి ఆపోజిట్ ఏ లైన్ ఉంది? ఏ కార్డ్ ఉంది? ఏసీ కార్డ్కి సర్కిల్ పైన ఎంత ఉండాలి? ఇది కూడా 50 డిగ్రీస్, అంతేనా? ఎస్. సో ఏసీ కార్డ్ చూడండి, ఏసీ కార్డ్ లేదా ఏసీ ఆర్క్ అనేది సర్కిల్ పైన 50 డిగ్రీస్ చేస్తే సెంటర్ పైన ఎంత చేస్తుంది? దానికి డబల్ 100 డిగ్రీస్. సింపుల్. సో 100 డిగ్రీస్. సో 50 దానికి డబల్ 100. సో ఆన్సర్ ఈజ్ 100 డిగ్రీస్. ఆన్సర్ ఏంటి? 100 డిగ్రీస్. చాలా సింపుల్ క్వశ్చన్, ఓకేనా. నెక్స్ట్ 34th క్వశ్చన్ చూద్దాం. 34th క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ? PQR ఈజ్ అ టాంజెంట్ టు ద సర్కిల్ అట్ పాయింట్ Q whose center is O. సో PQR ఈజ్ అ టాంజెంట్ టు సర్కిల్ అట్ పాయింట్ Q. సో ఇక్కడ ఏంటంటే ఒక సర్కిల్ ఉంది. దీని తర్వాత సర్కిల్ పైన పాయింట్ Q అనేది ఉంది. సో PQR అనేది టాంజెంట్ అట్ సర్కిల్ O. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకుందాం. ఇది తీసుకొని PQR అనేది డ్రా చేద్దాం. సో ఎలాగైనా కావచ్చు. సో ఇలాగా ఒక టాంజెంట్ అనేది వెళ్ళింది. ఇక్కడ P పాయింట్, ఇక్కడ వచ్చేసరికి Q, దీని తర్వాత ఇక్కడెక్కడో R. సో PQR అనేది ఇది. నెక్స్ట్ ఏం చెప్పాడు? PQR అనేది టాంజెంట్. దీని తర్వాత AB ఈజ్ ఎ కార్డ్ ప్యారలల్ టు PR. సో AB అనేది PRకి ప్యారలల్ అంట. సో ఈ విధంగా AB అనేది ఉంది. సో AB అనేది ఒక కార్డ్. సో ఈ విధంగా ఉంది AB. సో AB అండ్ PQ రెండు కూడా ప్యారలల్. సో AB ఈజ్ ప్యారలల్ టు PQ. సో ఇవి రెండు కూడా ఏంటి? ప్యారలల్ లైన్స్, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాడు? యాంగిల్ BQR ఎంత? చూడండి, ఇది జాయిన్ చేయండి. ఇది జాయిన్ చేస్తే ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు? ఈ యాంగిల్ వచ్చేసరికి మనకు ఎంత ఇచ్చాడంటే 70 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఈ యాంగిల్ 70 డిగ్రీస్. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యాంగిల్ AQB. సో యాంగిల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? AQB ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ అస్ సే దిస్ ఈజ్ X. ఇదేంటి? X. ఇది వచ్చేసి ఏంటి? X డిగ్రీస్. సో ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కూడా ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, టాంజెంట్
ఓకేనా. ఇక్కడ టాంజెంట్ ఉంది, టాంజెంట్కి ఇది కార్డ్ అవుతుందా. సో పిఆర్ అనేది టాంజెంట్, క్యూబీ అనేది కార్డ్. సో ఇక్కడ 70 degrees అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 70 degrees అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది, దానికి ఆపోజిట్లో 70. ఎస్, ఇక్కడ కూడా 70 అవుతుంది, కరెక్ట్. సో ఇక్కడ 70 అండ్ ఇక్కడ 70. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే చూడండి, పీక్యూఆర్ ఇస్ ఎ టాంజెంట్, దీని తర్వాత ఏబీ ఇస్ ఎ కార్డ్ ప్యారలల్ టు పిఆర్. సో ఇక్కడ ప్యారలల్ లైన్స్ అనేది ఉంది. సో ప్యారలల్ లైన్స్ కాన్సెప్ట్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఏం చేయాలి, ప్యారలల్ లైన్స్. సో ఇక్కడ చూస్తే ఈ షేప్ చూడండి, సో ఇలాగ చూడండి. సో ఇక్కడ పీక్యూఆర్ ఏ, దీని తర్వాత ఇది వచ్చేసి ఎంఏబి అనుకుందాం. సో ఎంఏబి, ఇక్కడ కూడా మీరు చూస్తే జెడ్ అనేది ఫామ్ అవుతుందా, పీక్యూ. సో ఇది పి, దీని తర్వాత ఇది క్యూ, దీని తర్వాత ఇలా కిందికి వచ్చేసి ఇక్కడేమో ఏ ఉంది, ఇలాగా మనకేంటంటే బి ఉంది. ఇక్కడ జెడ్ ఫామ్ అయిందా, ఎస్ జెడ్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ యాంగిల్ ఎంత అంటే ఈ యాంగిల్ 70 degrees, ఓకేనా. ఈ యాంగిల్ 70 degrees. సో ఎప్పుడైతే మీరు ఇలాగా ఎక్స్టెండ్ చేస్తే ఓకేనా, ప్యారలల్ లైన్స్లో ట్రాన్స్ఫర్స్లో నుంచి ఇలా లైన్స్ కనుక పాస్ అయితే మనం ఏం చెప్పాం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది, ఈ యాంగిల్ కూడా 70 degrees. అంటే ఇక్కడ యాంగిల్, ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది, 70 degrees అవుతుంది, ఓకేనా. ఇక్కడ ఎప్పుడైనా కూడా చూడండి, క్వశ్చన్లో ఏదైనా ఒక వర్డ్ ఇచ్చాడు లేదా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే అది ఊరికే ఇవ్వడు, ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. సో ఇక్కడ 70, ఇక్కడ 70. సో ఇప్పుడు చూడండి, మనకు తెలుసు ఈ మొత్తం యాంగిల్, ఓకేనా, యాంగిల్ పీక్యూఆర్, ఈ మొత్తం యాంగిల్ వచ్చేసి 180. నాకు కావాల్సింది ఏంటి, ఎక్స్. సో ఎక్స్ అనేది ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 180 మైనస్ 70 ప్లస్ 70, అంతేనా. సో 180 మైనస్ 140 దట్ ఈస్ ఈక్వల్స్ టు 40 degrees. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 40 degrees. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. సో ఇక్కడ డిగ్రీస్ ఉండాలి. సో 40 degrees, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఓకేనా. చాలా సింపుల్. నెక్స్ట్ 35th క్వశ్చన్ చూద్దాం. 35th క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, పిఏటి ఈజ్ అ టాంజెంట్ టు ద సర్కిల్ అట్ పాయింట్ ఏ అండ్ బి. సో పిఏటి అనేది టాంజెంట్ అంట అట్ పాయింట్ ఏ అండ్ బి కమ సిఆర్ 2 points. సో ఇక్కడ చూడండి, ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో ఇది స్టేట్మెంట్ 1. దీని తర్వాత ఇది సెకండ్ స్టేట్మెంట్, బి కమ సిఆర్ 2 points ఆన్ సర్కిల్ బిఓ ప్రొడ్యూస్డ్ టు టీ. సో బిఓ అనేది టీ వరకు ప్రొడ్యూస్ చేస్తామంట. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఏటి అనేది ఒక టాంజెంట్, ఒక సర్కిల్ తీసుకుందాం, ఒక సర్కిల్లో పిఏటి టాంజెంట్ అనేది డ్రా చేద్దాం. సో ఇలాగా ఒక టాంజెంట్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఏ పాయింట్ దగ్గర ఇలా టచ్ అవుతుంది, ఇది పి, ఇది ఏ, ఇది టీ. సో పిఏటి అనేది టాంజెంట్. దీని తర్వాత బి కమ సిఆర్ 2 points ఆన్ సర్కిల్ బిఓ ప్రొడ్యూస్డ్ టు టీ. యాంగిల్ బీటీఏ ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ఏదో చిన్న టైపింగ్ మిస్టేక్ జరిగింది, నేను ఒక సెకండ్ చూస్తాను. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 35 కదా, ఎస్ 35th క్వశ్చన్లు వచ్చేసరికి మనకు క్వశ్చన్ నెంబర్ 35 ఇక్కడ చూడండి, బిఆర్ 2 points, ఒక్క సెకండ్ రైట్, దీని తర్వాత ఓ, బిఓ కాదు ఇది బీసీ, ఓకేనా. బీసీ ఇది టైపింగ్ మిస్టేక్, అది ఇక్కడ ఏంటంటే బీసీని మనం ప్రొడ్యూస్ చేస్తే అది ఎక్కడ మీట్ అయిందంటే టీ దగ్గర మీట్ అయింది. సో ఇక్కడ బీసీని మనం ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తామో అది పాయింట్ టీ దగ్గర మీట్ అయింది. సో ఇక్కడ మీట్ అయింది. సో ఇది టీ అనుకుందాం. సో ఇది వచ్చేసరికి టీ. సో బీఓ కాదు బీసీ, అదే కదా, ఎందుకు రావడం లేదని చూసాను. సో ఇక్కడ ఇది బి, దీని తర్వాత ఇది వచ్చేసరికి సి. బీసీని ప్రొడ్యూస్ చేసే పాయింట్ టీ దగ్గర మీట్ అయింది అండ్ పిఏటి అనేది ఒక టాంజెంట్, కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ కనుక మనం చూస్తే బీటీఏ. సో బీటీఏ ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు, సో ఈ యాంగిల్ వచ్చేసరికి 40 degrees. ఎస్, ఈ యాంగిల్ వచ్చేసరికి 40 degrees. నెక్స్ట్ సిఏటి, సో ఇది జాయిన్ చేయండి, సిఏటి. సో ఇది వచ్చేసరికి ఎంత ఇచ్చాడు, ఈ యాంగిల్ వచ్చేసరికి సిఏటి వచ్చేసరికి 44 degrees. సో ఇది 40 degrees, ఇది 44 degrees. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చా, యాంగిల్ ఏసీటీ ఫైండ్ అవుట్ చేయొచ్చా. ఎస్, ఏసీటీ అనేది ఏమవుతుంది, ఏసీటీ ఈజ్ నథింగ్ బట్ 180 మైనస్ 40 ప్లస్ 44. 40 ఒక 44 ఏమవుతుంది, 84. 40 ఒక 44, 84. సో ఇదేమవుతుంది, యాంగిల్ 96 అవుతుందా. ఎస్ అండి, ఇది వచ్చేసరికి 96 degrees. సో ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, 96 degrees. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి, ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై కార్డ్ బీసీ. సో కార్డ్ బీసీ అనేది సెంటర్ పైన ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుందో మనం చెప్పాలి. సో కార్డ్ బీసీ సెంటర్ పైన ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, బిఏని నేను జాయిన్ చేస్తాను. మనం కనుక్కోవాల్సింది సర్కిల్ యొక్క సెంటర్ ఇది. సో సర్కిల్ యొక్క సెంటర్ పైన ఈ బీసీ అనే కార్డ్ ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుందో మనం చెప్పాలి, అంతేనా. ఎస్, ఈ యాంగిల్ చెప్పాలి. సో ఈ యాంగిల్ చెప్పాలంటే నాకు ఒకవేళ ఈ యాంగిల్ కనుక తెలిస్తే ఏంటి, బీఏసీ యాంగిల్ కనుక తెలిస్తే దాన్ని
తెలిస్తే దాన్ని డబల్ చేస్తే నాకు వచ్చేస్తుందా? ఎస్, నాకు బీఏసీ కనుక తెలిస్తే దాన్ని డబల్ చేస్తే నాకు వచ్చేస్తుంది. ఓకేనా, డబల్ చేస్తే యాంగిల్ అనేది వచ్చేస్తుంది. సో ఈ బీఏసీ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సో ఇక్కడ చూడండి, ఇక్కడ 40, ఇక్కడ 44, ఇక్కడేమో 96, కరెక్టా? ఎస్. దీని తర్వాత ఈ యాంగిల్ మొత్తం అనేది ఏమవుతుంది? ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎస్, ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఏ ప్రాపర్టీ అనేది యూజ్ చేయొచ్చు మనం? ఇక్కడ ఒక్క సెకండ్ ఆగండి. ఎక్స్టర్నల్ రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యాంగిల్ ఇక్కడ కూడా చూస్తే మీరు, ఓకేనా, మనం కనుక చూస్తే ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ టాంజెంట్ అనేది ఉందా? ఎస్, ఇక్కడ కూడా ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం యూజ్ అవుతుంది. సో ఇక్కడ టాంజెంట్ ఉంది, దీని తర్వాత ఇది కార్డ్. సో ఇక్కడ 44 డిగ్రీస్ అయితే, ఇక్కడ 44 డిగ్రీస్ అయితే ఈ యాంగిల్ అనేది ఏమవుతుంది? యాంగిల్ బీఏసీ, యాంగిల్ బీఏసీ కూడా ఏమవుతుంది? ఇది కూడా 44 డిగ్రీస్ అవుతుందా? ఎస్, ఇది 44 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 96 డిగ్రీస్ అయింది. సో ఇక్కడ ఎంత అయింది? 96. లేదా ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది? ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి 84 డిగ్రీస్, ఇక్కడ యాంగిల్ 84. సో ఇక్కడ చూడండి, ఒక ట్రయాంగిల్లో రెండు యాంగిల్స్ 44, 84. అప్పుడు ఈ యాంగిల్ అనేది ఏమవుతుంది? ఈ యాంగిల్ అనేది ఏమవుతుందంటే నథింగ్ బట్ 180. ఎందుకంటే ట్రయాంగిల్లో అన్ని 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 కావాలి. 180 మైనస్ 44 ఒక 84, 80 ఒక 40, 120, 128. సో 180 మైనస్ 128 ఎంత అవుతుంది? 180 మైనస్ 128. 180లో 128 కనుక తీసేస్తే, ఓకేనా, 180లోంచి 120 పోతే 60, 60 మైనస్ 8, 52. సో ఇక్కడ ఎంత వస్తుంది? 52. సో ఇక్కడ యాంగిల్ 52 డిగ్రీస్ అయితే, ఇక్కడ యాంగిల్ 52 డిగ్రీస్ అయితే, ఓకేనా, సర్కిల్ పైన 52 డిగ్రీస్ అయితే సెంటర్ పైన ఎంత? 104 డిగ్రీస్. సెంటర్ పైన ఎంత? 104 డిగ్రీస్. ఓకేనా, ఇలా వస్తుంది. లేదు సార్, నేను ఇక్కడ నుంచి ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయకుండానే, ఓకేనా, ఇక్కడ 96 అది ఇది చేయకుండానే మనం డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఎలా వెళ్ళొచ్చు? సో ఇక్కడ చూడండి, ఇది మనకు అవసరం లేదు, ఈ యాంగిల్ లేకుండానే మనం ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సో మనకు తెలిసింది ఏంటి చూడండి, సో ఇది కూడా తెలియదు అనుకుందాం, ఇది కూడా తెలియదు, ఓకేనా, ఇది మనం ఫైండ్ అవుట్ చేసింది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ 40, ఇక్కడ 44. ఇక్కడ నుంచి మీరు ఒక ప్రాపర్టీ అనేది తెలుసుకోవాలి. ఏంటది అంటే, ఆ ప్రాపర్టీ అంటే ఎక్స్టర్నల్ యాంగిల్ ఇన్ అ ట్రయాంగిల్. సో ఒక ట్రయాంగిల్లో ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి, ఏబిసి అనేది ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే బీసీని ప్రొడ్యూస్ చేశాను. సో ఇక్కడ ఏ దగ్గర ఎక్స్ డిగ్రీస్ ఉంది, దీని తర్వాత బి దగ్గర వై డిగ్రీస్ ఉంది అనుకుందాం. ఏ దగ్గర ఎక్స్ డిగ్రీస్, బి దగ్గర వై డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ ఏసీపీ అనేది ఏమవుతుందంటే, ఓకేనా, ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది ఏమవుతుందంటే, ఎక్స్టర్నల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు కావాల్సింది ఈ యాంగిల్ కావాలి. సో దీనికి ఆపోజిట్లో ఏదైతే రెండు యాంగిల్స్ ఉంటాయో దాని యొక్క సమ్ అవుతుంది. అంటే యాంగిల్ ఏసీపీ అనేది ఎక్స్ ప్లస్ వై అవుతుంది, అంతేనా, ఎక్స్ ప్లస్ వై. అదేవిధంగా చూడండి, ఏసీటీ అనేది ఒక ట్రయాంగిల్. ఎస్, దీని తర్వాత నేను టీసీని ప్రొడ్యూస్ చేశానా? ఎస్, ప్రొడ్యూస్ చేశాను. అప్పుడు ఇదేమైంది? ఇదొక ఎక్స్టర్నల్ యాంగిల్ అయిందా? ఎస్. ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది ఏమవుతుంది? ఎక్స్టర్నల్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, అంటే ఈ రెండింటి యొక్క సమ్. సో 40 + 44 84, 40 + 44 ఎంత? 84. ఇలా డైరెక్ట్గా కూడా రాయొచ్చు. 96 రాసి మళ్ళీ 84 ఫైండ్ అవుట్ చేయడం కొంచెం లెంతీగా అవుతుంది, లేదా అలానే చేయొచ్చు. బట్ ఏంటంటే ఈ ప్రాపర్టీ మీకు తెలియాలి. ఇదేంటంటే ఎక్స్టర్నల్ యాంగిల్ ఇన్ ఎ ట్రయాంగిల్. ఇదేంటి? ఎక్స్టర్నల్ యాంగిల్ ఇన్ అ ట్రయాంగిల్. సో ఒక ట్రయాంగిల్లో ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 104, విచ్ ఇస్ ఆప్షన్ ఏ. ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. AB is a chord of a circle with center O and DOC is a line segment originating from point D on the circle and intersecting AB on producing at C. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చెప్పాడో అది చేద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావడం లేదు. ఫస్ట్ మనకు అర్థమైంది ఏంటి? AB ఈజ్ ఎ కార్డ్. సో AB అనేది ఒక కార్డ్ అంట. సో ఒక కార్డ్ అనేది డ్రా చేద్దాం. సో AB అనేది ఒక కార్డ్. ఓకేనా. సో ఇక్కడ AB అనేది ఒక కార్డ్. సో ఇది A, దీని తర్వాత ఇది B. సో AB అనేది ఒక కార్డ్. నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే, ఇది వచ్చేసరికి సర్కిల్ యొక్క సెంటర్ O. సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి? O. సో ఇప్పుడు D అనేది, ఓకేనా, D అనేది ఒక సర్కిల్ పైన పాయింట్ ఎక్కడో ఇలా ఉంది. సో D అనేది సర్కిల్ పైన ఇలా పాయింట్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే DOని ఇలా కలిపి ఇలా తీసుకొని వెళ్ళాడు, ఎక్స్టెండ్ చేశాడు. దీని తర్వాత ABని కూడా ఎక్స్టెండ్ చేశాడంట. ఏం చేశాడు? DOని ఎక్స్టెండ్ చేశాడు, ABని ఎక్స్టెండ్ చేశాడు. సో ఇవి రెండు లైన్స్ కూడా
పాయింట్ సి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే ఈ పాయింట్ వచ్చేసరికి సి, అర్థమైందా? ఈ పాయింట్ వచ్చేసరికి సి సచ్ దట్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఓడి. సో ఇక్కడ బీసీ అండ్ ఓడి రెండు ఈక్వల్ అంట. సో ఏం చెప్తున్నాడు, బీసీ ఈక్వల్, దీని తర్వాత ఓడి, ఇవి రెండు కూడా ఈక్వల్. సో ఇక్కడ ఓడి అనేది ఏంటి, రేడియస్. ఓడి అనేది ఏంటి, రేడియస్. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయొచ్చా? ఎస్. ఇది కూడా ఏమవుతుంది, రేడియస్. ఇది కూడా ఈక్వల్ అయినా? ఎస్. దీని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేయొచ్చా? ఎస్. ఇది కూడా ఏంటి, రేడియసా? ఎస్. ఇది కూడా ఈక్వలా? ఎస్. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఓడి, ఓఏ, ఓబి, బీసీ ఇవన్నీ కూడా ఈక్వల్ అవుతాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, యాంగిల్ బీసీడి. యాంగిల్ బీసీడి ఇదే కదా? ఎస్. యాంగిల్ బీసీడి అనేది 20 degrees. యాంగిల్ బీసీడి 20 degrees. అండ్ యాంగిల్ ఏఓడి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇచ్చిన డేటా క్వశ్చన్లో ఇదే. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసిన వెంటనే ట్రయాంగిల్ ఓబీసీ చూడండి. ట్రయాంగిల్ ఓబీసీలో ఇక్కడ యాంగిల్ 20 degrees అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ కూడా 20 degrees. ఎందుకు, ఇవి రెండు కూడా ఓకేనా, ఓబి అండ్ బీసీ ఈక్వల్ సైడ్స్. అండ్ ఎప్పుడైనా కూడా ఒక ట్రయాంగిల్లో రెండు ఈక్వల్ సైడ్స్ ఉంటే రెండు ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ అవి కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ 20, ఇక్కడ 20, అంతేనా? ఎస్. దీని తర్వాత ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చా, యాంగిల్ ఓబిఏ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎస్, ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదేమవుతుంది, 20 + 20 40. ఎందుకు, ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ యాంగిల్ అనేది 20 + 20. సో 20 + 20 40. సో ఇక్కడ 40 అయితే ఇక్కడ 40 అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది, 40. ఎందుకు, ఇవి రెండు సైడ్స్ ఈక్వల్. సో ఇక్కడ 40, ఇక్కడ 40. సో ఇక్కడ 40, ఇక్కడ 40 అయితే ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ 40 degrees, ఇక్కడ 40 degrees. ఒక ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి, 180. సో ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది అంటే 180 degrees మైనస్ 40 + 40 అంతా 80 degrees, అంతేనా? 180 - 40 + 40. సో 180 - 80 100. సో యాంగిల్ ఏఓబి అనేది ఏమవుతుంది, 100 degrees. యాంగిల్ ఏఓబి అనేది 100. బట్ మనకు కావాల్సింది ఏంటి, 100 degreesా? కాదు, యాంగిల్ ఏఓడి అడిగాడు. అంటే ఇది కావాలంట మనకు, ఇది కాదు, ఇది కావాలి. సో ఈ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా, ఈ యాంగిల్ అనేది, సో ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ + 100 + 120 ఈ మూడు యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత అవ్వాలి, 180 అవ్వాలి. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ అనేది ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 - 100 + 20 అంతా 120. సో ఎక్స్ అనేది ఏమవుతుంది, 180 - 120 60 degrees. సో యాంగిల్ డిఓఏ అనేది ఏమవుతుంది, ఇది ఎక్స్గానే ఉంచుదాం మళ్ళీ, ఇది ఎక్స్. సో యాంగిల్ డిఓఏ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. ఓకేనా, యాంగిల్ డిఓఏ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees, విచ్ ఇస్ ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ 37th క్వశ్చన్కి వెళ్దాం. సో 37th క్వశ్చన్ కనుక చూస్తే మీరు ఇక్కడ ఏమంటున్నాడు, 2 chords AB and CD of a circle whose center is O meet at point P. ఓకేనా, రెండు కార్డ్స్ ఉన్నాయి ఏబి అండ్ సిడి. ఈ రెండు కార్డ్స్ కూడా పాయింట్ పి దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఈ రెండు కార్డ్స్ అనేవి ఏంటో చూద్దాం. సో ఒక్క సెకండ్, రైట్, ఓకే. సో ఇప్పుడు రెండు కార్డ్స్ ఉన్నాయి, ఇది ఒక కార్డ్ తీసుకుందాం, ఓకేనా. సో ఇలా కాదు, ఓకేనా, కొంచెం గ్యాప్ ఇద్దాం సెంటర్కి, ఎందుకంటే ఇది మంచి క్వశ్చన్. ఇది దీని తర్వాత ఇది, ఓకేనా, ఇది ఏ, దీని తర్వాత ఇది బి, దీని తర్వాత ఇది సి, ఇది డి, ఏబిసిడి ఎలాగైనా కావచ్చు, ఓకేనా. ఏబిసిడి ఇవి రెండు కూడా ఇది. హూస్ సెంటర్ ఓ, అంటే ఆ సర్కిల్కి సెంటర్ ఏంటి, ఓ. సర్కిల్కి సెంటర్ ఏంటి, ఓ. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, అండ్ యాంగిల్ ఏఓసి అనేది 50 degrees అంట. సో ఏఓసి, సో ఇప్పుడు ఏం చేద్దామంటే అక్కడ సి కాకుండా ఇక్కడ సి తీసుకుందాం, అప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇక్కడ డి, ఇక్కడ సి, ఇప్పుడు చూడండి కరెక్ట్గా వస్తుంది. సో ఏఓసి, యాంగిల్ ఏఓసి అనేది జాయిన్ చేయండి. యాంగిల్ ఏఓసి అనేది ఎంత అంట, యాంగిల్ ఏఓసి ఈజ్ 50 degrees. సో ఇది 50 degrees, కరెక్టా? ఎస్. దీని తర్వాత యాంగిల్ బిఓడి, సో బిఓడి జాయిన్ చేయండి. సో ఇది బిఓ, దీని తర్వాత ఓడి. సో బిఓడి యాంగిల్ ఎంత, బిఓడి యాంగిల్ వచ్చేసరికి 40 degrees. సో ఈ క్వశ్చన్ని స్టార్ మార్క్ ఇవ్వండి. సో 2 స్టార్ లేదా 3 స్టార్ ఇవ్వండి. ఇది ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోకి వస్తుంది, ఓకేనా. ఎందుకంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది చాలామంది డయాగ్రామ్ వేయడంలో కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇక్కడ చూడండి, యాంగిల్ ఏఓసి అనేది 50 degrees, యాంగిల్ బిఓడి అనేది 40 degrees. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సో ఇవి రెండు కార్డ్స్ అనేవి ఎక్కడ మీట్ అవుతున్నాయి, పి అనే పాయింట్. అంటే ఏబి అండ్ సిడి అనేది ఎక్కడ మీట్ అవుతాయి, పి అనే పాయింట్ దగ్గర. సో ఈ పాయింట్ అనేది పి.
అర్థమైందా? ఈ పాయింట్ పి. సో ఇక్కడ క్వశ్చన్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? యాంగిల్ బీపీడి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యాంగిల్ బీపీడి. అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలా? ఎస్, ఈ యాంగిల్ అనేది మనము ఫైండ్ అవుట్ అనేది చేయాలి. కరెక్టా? ఎస్. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ని కనుక జాగ్రత్తగా చూస్తే యాంగిల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యాంగిల్ బీపీడి ఫైండ్ అవుట్ చేయాలి. సో యాంగిల్ బీపీడి అనేది మనం డైరెక్ట్గా వితిన్ సెకండ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా? యాంగిల్ బీపీడి అనేది ఏమవుతుందంటే 50 + 40 / 2. సో 50 ఒక 40 ఎంత? 90. 90/2 is 45. సో యాంగిల్ బీపీడి అనేది 45 degrees అవుతుంది. చాలా సింపుల్ కదా? సో 50 + 40 / 2 45 degrees. ఆన్సర్ ఇస్ 40, ఆప్షన్ డి. ఎందుకు అయ్యింది ఇలాగా? సో ఎందుకు అయ్యిందంటే మీరు ఇప్పుడు కొంచెం ఏంటంటే కొంచెం తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి, యాంగిల్ ఏఓసి లేదా ఏసీ అనే ఆర్క్, ఓకేనా, ఏసీ అనే ఆర్క్ సెంటర్ పైన 50 degrees చేస్తే, ఏసీ అనే ఆర్క్ సెంటర్ పైన 50 degrees కనుక చేస్తే, అది సర్కిల్ పైన ఎంత చేస్తుంది? సర్కిల్ పైన 25 degrees చేస్తుందా? ఎస్, ఏసీ అనే ఆర్క్ సర్కిల్ పైన 25 degrees చేస్తుంది. సో ఇప్పుడు ఏసీ అనే ఆర్క్ ఎక్కడ చేస్తుంది 25 degrees? ఇక్కడ చూడండి, ఇలా ఒక జాయిన్ చేద్దాం, సిబి జాయిన్ చేద్దాం మనం. ఓకేనా? సిబి ఇక్కడ పాయింట్ పి అనేది ఉంది కదా, ఇది కొంచెం పైన రాస్తాను నేను, ఇక్కడ రాద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఏసీ అనే ఆర్క్, ఓకేనా, ఏసీ అనే ఆర్క్ సెంటర్ పైన 50 degrees చేస్తే ఏసీ అనే ఆర్కే. సో ఇక్కడ చూడండి, ఏసీ ఎలా ఉంది? ఇలా ఉంది చూడండి. ఓకేనా? ఈ కొంచెం ఇలా ఉంది. ఇది ఏసీ, ఇది ఏ, దీని తర్వాత ఇది సి. సో ఏసీ అనే ఆర్క్ సెంటర్ పైన 50 degrees చేస్తే ఇది సిబి. సెంటర్ పైన 50 degrees చేస్తే సర్కిల్ పైన 25 degrees చేస్తుందా? సర్కిల్ పైన ఎంత చేస్తుంది? 25 degrees. ఎందుకంటే చూడండి, ఏసీ అనే ఆర్క్ సెంటర్ పైన 50 చేస్తే సర్కిల్ పైన 25, అంటే ఇక్కడ ఏమవుతుంది? 25. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి 25. కరెక్టా? ఎస్. సో ఇక్కడ ఫస్ట్ యాంగిల్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే బీడీ అనే ఆర్క్ సెంటర్ పైన 40 degrees చేసింది. బీడీ అనే ఆర్క్ ఎంత? సెంటర్ పైన 40 degrees చేసింది. సో సెంటర్ పైన 40 degrees చేస్తే ఇదే బీడీ ఆర్క్ ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది? ఇక్కడ జాగ్రత్త చూడండి, బీడీ అనే ఆర్క్ బీసీడీ పైన ఎంత చేస్తుంది యాంగిల్? 20 degrees. బీసీడీ పైన ఎంత యాంగిల్ చేస్తుంది? 20. సో ఇక్కడ చూస్తే మనకు కావాల్సింది బీపీడీ. సో యాంగిల్ బీపీడీ అనేది ఏమవుతుంది? యాంగిల్ బీపీడీ అనేది ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ కదా? ఎస్, యాంగిల్ బీపీడీ అనేది ఎక్స్టర్నల్ యాంగిల్. సో ఈ ఎక్స్టర్నల్ యాంగిల్కి ఆన్సర్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఆపోజిట్లో ఇంటీరియర్ యాంగిల్స్ ఏమున్నాయి? 25, ఒక 20. సో బీపీడీ ఈజ్ 20 + 25. సో 20 + 25 45. 20 + 25 ఎంత? 45 degrees. 20 + 25 ఎంత? 45 degrees. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత? 45 degrees. ఇక్కడ ఆన్సర్ ఎంత? 45 degrees. అలా కాకుండా ఈ ట్రిక్ అనేది చాలామంది నేర్చుకున్నారు. ఈ ట్రిక్ ఏంటి? 50 + 40 / 2 అనేది చాలామంది నేర్చుకున్నారు. అందరూ ఈ ట్రిక్ అనేది ఎగ్జామ్లో అప్లై చేస్తారు. బట్ ఎగ్జామినర్కి కూడా తెలుసు, అంటే క్వశ్చన్ సెట్ చేసే అతనికి కూడా తెలుసు వీళ్ళందరూ ఈ ట్రిక్ అనేది ఫాలో చేస్తారు అని చెప్పేసి. అందుకే ఏం చేస్తాడంటే క్వశ్చన్లో, ఓకేనా, క్వశ్చన్లో బీపీడీ అడగకుండా ఏం అడుగుతాడంటే యాంగిల్ ఏపీడీ అడుగుతాడు. ఏమడుగుతాడు? యాంగిల్ ఏపీడీ. సో యాంగిల్ ఏపీడీ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మనకు తెలుసు బీపీడీ + ఏపీడీ అనేది 180 degrees అవ్వాలి, అంతేనా? బీపీడీ, యాంగిల్ బీపీడీ + ఏపీడీ, ఎందుకంటే ఇవి ఒక స్ట్రైట్ లైన్ కదా, ఏపీడీ. సో ఏపీడీ అనేది ఏమవుతుంది? 180 degrees మైనస్ యాంగిల్ బీపీడీ అవుతుంది, యాంగిల్ బీపీడీ. సో 180 - బీపీడీ ఎంత? 180 - 45 135. సో యాంగిల్ ఏపీడీ అనేది 135 degrees అవుతుంది, 135. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. దీన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫార్ములాని నేర్చుకున్నారు, బేసిక్ నేర్చుకున్నారు. అండ్ ఇప్పుడు క్వశ్చన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? సార్ ఇక్కడ మనకు కావాల్సింది అడిగారా లేదా దాని యొక్క పేరు అడిగాడా? ఓకేనా, మనకు కావాల్సింది అడిగాడా లేదా దాని యొక్క పేరు అడిగాడు? సో మీరు చూడాల్సిందల్లా ఏంటి? ఇక్కడ మనకు అడిగింది ఏంటి? ఇక్కడ మనకు అడిగింది ఈ వాల్యూ అడిగాడు. ఏ వాల్యూ అడిగాడు? ఓకేనా. సో ఇక్కడ ఒక్క సెకండ్, ఇది జాయిన్ అవసరం లేదులేండి, ఒక్క సెకండ్ జాయిన్ చేద్దాం. ఇది మనకు అడిగింది ఏంటి? ఇది మనకు కావాల్సింది బీపీడీ కావాలి. సో ఇది పీ కదా? ఎస్, బీపీడీ వాల్యూ కావాలి. సో ఇప్పుడు బీపీడీ అనేది జాగ్రత్తగా చూడండి, బీపీడీ అనేది ఈ ఆర్క్సి, ఓకేనా, ఈ ఆర్క్లకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉందా? ఓకేనా, ఈ బీపీడీ అనే యాంగిల్ ఎగ్జాక్ట్గా ఈ ఆర్క్స్కి ఆపోజిట్లో ఉందా? దీన్ని ఈ ఆర్క్స్ అనేవి బీపీడీని చూపిస్తున్నాయా లేదా? అదొక్కటి చూడండి.
ఒకవేళ చూపిస్తే డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసేయండి. ఒకవేళ చూపించకపోతే ఏం చేయాలి, 180లో మైనస్ చేయాలి. ఏం చేయాలి, 180లో మైనస్ చేయాలి. సో ఇక్కడ ఆన్సర్ ఎంత, 45 degrees. ఆర్క్స్ని చూపిస్తే అంటే ఈ ఆర్క్, సో ఇప్పుడు చూడండి ఒకసారి క్వశ్చన్ అనేది ఇలా వచ్చింది, ఓకేనా. సో ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది, ఈ టీటా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ మనకు ఏమి ఇచ్చాడంటే ఈ ఆర్క్ అండ్ ఈ ఆర్క్ యొక్క డేటా ఇచ్చాడు. ఏ ఆర్క్, ఈ ఆర్క్ యొక్క డేటా, ఈ ఆర్క్ యొక్క డేటా. సో ఇక్కడ చూస్తే ఈ ఆర్క్ అనేది మనకు ఎగ్జాక్ట్గా దీన్ని రిప్రజెంట్ చేస్తుందా, టీటాని చూపిస్తుందా, లేదా ఇది చూపిస్తుందా, లేదు. అంటే ఇది వచ్చేసరికి మన ఆల్ఫా ఏంటి 180లోంచి మైనస్ చేయాలి. ఒకవేళ చూపించకపోతే 180లోంచి మైనస్ చేయాలి. ఒకవేళ చూపిస్తే, చూపించడం అంటే ఏంటి ఇక్కడ. సో ఇక్కడ ఇది టీటా అనుకోండి. సో ఇక్కడ డైరెక్ట్గా ఇది వచ్చేసరికి ఈ యారో అనేది టీటా పైన చూపిస్తుంది. సో ఇలా చేయొచ్చు, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఓకేనా. 3 స్టారో 4 స్టారో ఇవ్వండి. సో ఈ విధంగా ఆన్సర్ 45 degrees వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ 38th క్వశ్చన్ చూద్దాం. 38th క్వశ్చన్ కనుక మీరు చూస్తే ఏబిసి అండ్ ఎంఎన్సి ఆర్ 2 సీకెండ్స్. సో ఇక్కడ చూడండి రెండిట్లో సి అనేది కామన్గా ఉంది. సో ఏబిసి అండ్ ఎంఎన్సి ఆర్ 2 సీకెండ్స్ ఆఫ్ ఎ సర్కిల్ హూ సెంటర్ ఇస్ ఓ, ఏఎన్ ఇస్ ద డయామీటర్ ఆఫ్ సర్కిల్. సో ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ తీసుకున్న తర్వాత ఏబిసి, దీని తర్వాత ఏఎంఎన్సి అంట. సో ఏబిసి ఈ విధంగా ఉంది, దీని తర్వాత ఎంఎన్సి అనేది కూడా ఇలా ఉంది, ఓకేనా. సో ఏబిసి, ఏబిసి, ఎంఎన్, ఏబిసి, ఎంఎన్సి. దీని తర్వాత ఏమంటున్నాడు, ఏఎన్ అనేది ఏంటి, ఏఎన్ ఇస్ ద డయామీటర్. సో ఏఎన్ అనేది ఒక డయామీటర్ అంట, ఇది డయామీటర్. సో లెట్ us assume that this is డయామీటర్, ఇది సర్కిల్ యొక్క సెంటర్, ఓకేనా. కొన్నిసార్లు మనకేంటంటే ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా సెట్ కాదు. అలా అయినప్పుడు మీరు ఇది మొత్తం స్ట్రైక్ ఆఫ్ చేసి మళ్ళీ ఇంకో డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. మనం గుర్తుపెట్టుకుందాం, ఇది వచ్చేసరికి డయామీటర్, ఇది సర్కిల్ యొక్క సెంటర్, ఓకే రైట్, ఓకేనా. నెక్స్ట్ ఏఎన్ ఇస్ ద డయామీటర్ ఆఫ్ సర్కిల్. నెక్స్ట్ బిఏఎన్, యాంగిల్ బిఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 38 degrees. యాంగిల్ బిఏఎన్ ఈజ్ 38 degrees, అంతేనా, ఎస్. దీని తర్వాత ఏసీఎం, యాంగిల్ ఏసీఎం అంటే ఇదే కదా, ఎస్. యాంగిల్ ఏసీఎం ఈజ్ 20 degrees. యాంగిల్ ఏసీఎం ఇస్ 20 degrees. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, యాంగిల్ బిఎంఎన్ అంటే ఇది జాయిన్ చేయండి ఇలాగా, బిఎంఎన్ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బిఎంఎన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. బిఎంఎన్ ఇది కదా, ఎంబిఎన్ సారీ, బిఎంఎన్ కాదు, ఎంబిఎన్. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎంబిఎన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, సో ఇక్కడ మీరు కనుక జాగ్రత్తగా చూస్తే, ఇక్కడ క్వశ్చన్లో ఏ డేటా కూడా ఊరికే ఇవ్వడు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ డేటా ఏముంది, ఏఎన్ ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఏఎన్ అనేది డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అంట. సో సర్కిల్ యొక్క డయామీటర్ ఏఎన్ అనేది డయామీటర్ అయితే అప్పుడు యాంగిల్ ఏపీబీ ఏమవుతుంది, ఏబిఎన్ ఏమవుతుంది. యాంగిల్ ఏబిఎన్ అనేది చూడండి, సర్కిల్ యొక్క డయామీటర్ ఏఎన్, అప్పుడు ఏబిఎన్ అంటే ఈ యాంగిల్ మొత్తం, ఓకేనా. ఈ యాంగిల్ మొత్తం ఏమవుతుంది, 90 degrees అవుతుందా, ఎస్, ఇది 90 degrees అవుతుంది. సో ఇక్కడ 90, ఇక్కడ 38, అప్పుడు ఈ యాంగిల్ అనేది ఏమవుతుంది, ఈ యాంగిల్ అనేది 180లోంచి ఏం చేయాలి, 90 మైనస్ 90 38, ఇవి రెండు మైనస్ చేయాలి. 90 + 38 ఇవి రెండు మైనస్ చేయండి. సో 180 మైనస్ 90లోంచి 38 కనుక తీసేస్తే మనకు 60 మైనస్ 8 ఎంత వస్తుంది, 52. సో ఇక్కడ యాంగిల్ ఎంత, 52 degrees. ఇక్కడ యాంగిల్ ఎంత, 52 degrees, అవునా, ఎస్. ఇక్కడ యాంగిల్ 52 degrees. నెక్స్ట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి, బిఎన్ అనే ఆర్క్ ఉందా, లేదా బిఎన్ అనే కార్డ్ సర్కిల్ పైన 38 degrees ఫామ్ చేస్తే ఇక్కడ కూడా యాంగిల్ ఏమవుతుంది, 38 కదా, ఎస్ సార్. ఇక్కడ కూడా యాంగిల్ 38 అవుతుంది, ఎందుకంటే బిఎన్ ఆర్క్ సర్కిల్ పైన 38 ఫామ్ చేస్తుంది, ఇక్కడ కూడా 38. సో ఇది 38, ఇది 38. సో బిఎన్ ఆర్క్ని రఫ్ చేసేద్దాం, అవసరం లేదు. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, యాంగిల్ ఎంబిఎన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే, ఓకేనా. సో ఇక్కడ 52 అయింది, ఇక్కడ యాంగిల్ ఎంత, 52. సో ఈ 52 అనేది ఎక్స్టర్నల్ యాంగిల్ అవుతుందా సర్కిల్కి, కాదు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 90, ఓకే, నో ప్రాబ్లం, ఓకే. ఇంకా ఏదైనా మనం యూజ్ చేయొచ్చా, ఇక్కడ డేటా ఒక్కసారి చూద్దాం. ఏసీఎం అనేది 20, ఇక్కడ 180 మైనస్ 90 52 కరెక్టే. దీని తర్వాత ఇది 38, ఇది ఈ వాల్యూ అనేది, ఈ కొంచెం వాల్యూ కనుక మనకు తెలిస్తే మనం క్వశ్చన్ అనేది సాల్వ్ చేసేయచ్చు. సో ఇది ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం మనం. సో ఇక్కడ ఈ వాల్యూ కూడా తెలిస్తే మనం చెప్పేయచ్చు, ఓకేనా. సో ఎలా చెప్పచ్చు, ఇక్కడ చూడండి. సో ఒక ట్రయాంగిల్, ఇప్పుడు ట్రయాంగిల్ చూడండి, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ట్రయాంగిల్
ట్రయాంగిల్ ఏఎన్సి చూడండి, ట్రయాంగిల్ ఏఎన్సి, ట్రయాంగిల్ ఏఎన్సి కనుక మీరు చూస్తే, ట్రయాంగిల్ ఏఎన్సి కనుక మీరు చూస్తే, లేదా సింపుల్గా చూడండి, ఇక్కడ 90 అయితే ఇక్కడ చూడండి ఏబిఎన్, ఏబిఎన్ అనేది ఎంత 90 డిగ్రీస్ కదా, ఏబిఎన్ అనేది 90 డిగ్రీస్. సో ఏబిఎన్ 90 అయితే ఇది కూడా ఏమవుతుంది 90 డిగ్రీస్ కదా, ఎస్ ఇది కూడా 90 డిగ్రీస్. సో ఇది 90, ఇది 20. సో ఇక్కడ 90, ఇక్కడ 20 ఉంది. సో 90 + 20 ఎంత 110. సో ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది 70 కదా, ఎస్. సో ఇక్కడ యాంగిల్ 70. సో 50 to 70. ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి మనకు ఎంత ఫామ్ అవుతుందండి, 52 ఒక 70, 122, 122 అంటే 180 - 122, 180 - 122 అనేది ఎంత వస్తుంది మనకు, ఇక్కడ చూడండి 180 - 122, 180 - 120, 60, 60 - 2 is 58. సో ఇక్కడ యాంగిల్ 58 వస్తుంది, ఇక్కడ యాంగిల్ 58 డిగ్రీస్. మనకు కావాల్సింది ఏంటి, ఎంబిఎన్ కావాలి. సో ఎంబిఎన్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్, ఇక్కడ 58 కదా. సో ఇక్కడ చూడండి ఈ యాంగిల్ అంటే మనకేమొచ్చింది, యాంగిల్ ఎంఎన్ఏ, ఎంఎన్ఏ అనేది 58 డిగ్రీస్ వచ్చింది, ఓకేనా. యాంగిల్ ఎంఎన్ఏ అనేది 58. అదేవిధంగా ఇంకొక యాంగిల్ కూడా 58 ఉంది. ఎందుకు, ఎంఏ అనే ఆర్క్ సర్కిల్ పైన 58 డిగ్రీస్ వేస్తే, అదేవిధంగా యాంగిల్ ఎంబిఏ కూడా 58, అంటే ఇది 58. నాకు కావాల్సిన యాంగిల్ ఏంటి, ఇది కదా. సో నాకు కావాల్సిన యాంగిల్ ఇది. సో ఇక్కడ చూడండి కొంచెం చూపిస్తాను మీకు, కొంచెం కలర్ చేంజ్ చేద్దాం మనం. ఆన్సర్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూడండి ఈ మొత్తం యాంగిల్ వచ్చేసరికి, ఈ మొత్తం యాంగిల్ 90 డిగ్రీస్, ఈ మొత్తం యాంగిల్ ఎంత 90 డిగ్రీస్, ఈ మొత్తం యాంగిల్ 90 డిగ్రీస్. సో ఈ 90 డిగ్రీస్లో మనం కార్డ్, ఓకేనా, కార్డ్ని యూజ్ చేసి, సో ఇక్కడ 58 అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది 58, ఇక్కడ కూడా ఏమవుతుంది 58, ఎస్ ఇక్కడ కూడా 58 అవుతుంది. సో అప్పుడు ఏం చెప్పొచ్చు, ఈ వాల్యూ అంటే నాకు కావాల్సింది ఏంటి, ఈ వాల్యూ కదా. సో ఏంటి ఈ వాల్యూ. సో నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసరికి 90 - 58 డిగ్రీస్. సో 90 - 58 ఎంత, 90 నుంచి 50 పోతే 40, 40 - 8 32. సో ఆన్సర్ ఇస్ 32 డిగ్రీస్. ఆన్సర్ ఏమవుతుంది 32 డిగ్రీస్, విచ్ ఇస్ ఆప్షన్ ఏ. ఆన్సర్ ఏమవుతుంది 32 డిగ్రీస్, విచ్ ఇస్ ఆప్షన్ ఏ. సో ఇంకొక మంచి మెథడ్ ఏదైనా ఉందా దీన్ని సాల్వ్ చేయడానికి, మనం ఏదైనా మంచి మెథడ్ యూజ్ చేయొచ్చా. సో ఇక్కడ 90 అయింది, దీని తర్వాత ఇక్కడ 38, ఇక్కడ 20. సో ఇంత ప్రాసెస్ లేకుండా చాలా కొంచెం సింపుల్గా ఎలా చేయొచ్చు, మనం ఏంటంటే కొంచెం ఇది చేసేసాం దీన్ని, రైట్. చూడండి ఇప్పుడు నాకేదో కొంచెం థాట్ వస్తుంది. సో 32 డిగ్రీస్ ఆన్సర్. సో ఇలా అయినా చేయొచ్చు, లేదా చూడండి, లేదా ఇది 58 అవసరం లేదు మనకు. అయ్యో లైన్ అనేది వెళ్ళిపోయిందా, ఏం పర్లేదు, డ్రా చేద్దాం ఒక్క సెకండ్. సో ఇలా మనం కనుక డ్రా చేస్తే, రైట్ టచ్ అయింది. దీని తర్వాత ఇక్కడ చూడండి ఎరేజర్ తీసుకుందాం, దీన్ని రఫ్ చేద్దాం. 58 అవసరం లేదు, ఇక్కడ రఫ్ చేద్దాం. ఇది 90 కదా, ఎస్ ఇది వచ్చేసి 90, ఇది 70, ఓకే నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇంత ప్రాసెస్ లేకుండా ఒకవేళ ఏం అర్థం కాకపోతే అలా అయినా చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ చూడండి మనకు యాంగిల్ ఇక్కడ 38 వచ్చేసిందా, ఎస్ ఇక్కడ 38 యాంగిల్ ఫైండ్ వచ్చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ట్రయాంగిల్ ఎంబీసీ ఫైండ్, చూడండి ట్రయాంగిల్ ఎంబీసీ అనేది చూడండి. సో ట్రయాంగిల్ ఎంబీసీ, సో ట్రయాంగిల్ ఎంబీసీలో 2 యాంగిల్స్ వచ్చేసాయి. ఎన్ని యాంగిల్స్ వచ్చేసాయి 2. సో ఇది 38, ఇది 20. సో 38 ఒక 20 ఎంత 58. సో ఈ యాంగిల్ అనేది ఏమవుతుంది అంటే ఏబీసీ యాంగిల్, యాంగిల్ ఎంబీసీ, యాంగిల్ ఎంబీసీ అనేది ఏమవుతుంది, యాంగిల్ ఎంబీసీ ఈజ్ 180 - 38 ఒక 20. సో ఎంత 58. సో 38 ఒక 20 ఎంత 58. సో 180లోంచి మనం 58 కనుక తీసేస్తే, 180లోంచి 50 తీసేస్తే 130 - 8 122 ఎంత 122. సో ఈ యాంగిల్ మొత్తం అంటే ఎంబీసీ యాంగిల్. సో యాంగిల్ ఎంబీసీ అనేది ఏమవుతుంది, యాంగిల్ ఎంబీసీ అంటే ఇది మొత్తం, ఈ మొత్తం యాంగిల్ ఎంత 122. ఈ 122లో ఆల్రెడీ 90 ఉంది, మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సి ఆ కొంచెం యాంగిల్. సో మన ఆన్సర్ వచ్చేసి యాంగిల్ ఎంబిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 122 - 90. సో 122 నుంచి 90 కనుక తీసేస్తే 32 డిగ్రీస్. సో జామెట్రీ అనేది ఏంటంటే మనం మల్టిపుల్ వేస్లో ఆన్సర్ని రీచ్ అవ్వచ్చు, బట్ ఏంటి అంటే మీరు దాన్ని వదలకూడదు, ఓకేనా. ఒక్కసారి స్టార్ట్ చేస్తే దాన్ని ఫినిష్ చేయాలి. సో ఇక్కడ కూడా 90 అవుతుంది, ఓకేనా. సో ఇదేమవుతుంది 122 - 90. సో ఇక్కడ మనం రాద్దాం, ఇక్కడ రాస్తాను.
సో 122 మైనస్ 90. నాకు కావాల్సింది 122 మైనస్ 90, ఆన్సర్ ఇది. ఓకేనా. నెక్స్ట్ 39th క్వశ్చన్ చూద్దాం. సో 39th క్వశ్చన్ ఏంటంటే 2 టాంజెంట్స్ పిఏ అండ్ పీబీ, సో 2 టాంజెంట్స్ ఉన్నాయంట పిఏ అండ్ పీబీ, ఆర్ డ్రాన్ టు ద సర్కిల్ విత్ సెంటర్ O ఫ్రమ్ పాయింట్ P. CD is another tangent on the circle which intersects PA and PB at point C and D respectively. సో ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 టాంజెంట్స్ డ్రా చేయాలి. సో ఫస్ట్ టాంజెంట్ అనేది ఇలా డ్రా చేద్దాం. ఇది టాంజెంట్గా రాలేదు, ఇది టాంజెంట్ నెంబర్ 1. దీని తర్వాత ఇది వచ్చేసరికి టాంజెంట్ నెంబర్ 2. సో ఇలా డ్రా చేద్దాం. ఓకేనా, ఇలా టచ్ అవుతూ వెళ్తుంది. సో టాంజెంట్ నెంబర్ 1, టాంజెంట్ నెంబర్ 2. సో ఇది P. ఓకేనా, ఇది వచ్చేసరికి A, దీని తర్వాత ఇది వచ్చేసరికి B. సో PA అండ్ PB. దీని తర్వాత ఇంకొక థర్డ్ టాంజెంట్ CD అంట. సో CD టాంజెంట్ అనేది మనం డ్రా చేసాం. CD పాయింట్ C అనేది ఎక్కడుంది? PA పైన ఉంది. D అనేది ఎక్కడుంది? PB పైన ఉంది. సో CD టాంజెంట్ అనేది ఇంకొక టాంజెంట్ అనేది మనం డ్రా చేస్తే సో ఎలా వస్తుందో చూడండి, అది చూపిస్తాను మీకు. ఇలా వస్తుంది ఇంకో టాంజెంట్. అదేంటంటే PA అండ్ PBని కట్ చేస్తూ వెళ్ళాలి. సో ఇలా వెళ్ళాలి. ఓకేనా, ఇది వచ్చేసరికి C అంట, ఇది వచ్చేసరికి D. ఈ పాయింట్ C, ఈ పాయింట్ D. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్పాడు? యాంగిల్ APB. సో యాంగిల్ APB, ఈ యాంగిల్ వచ్చేసరికి ఎంత అంట? 34 degrees. సో ఈ యాంగిల్ 34 degrees. నెక్స్ట్ మనం ఏం చేయాలి? యాంగిల్ COD చెప్పాలి. సో ఇది వచ్చేసరికి సర్కిల్ యొక్క సెంటర్ O. సో నేనేం చేస్తున్నాను? దీన్ని నేను జాయిన్ చేస్తున్నాను, దీని తర్వాత దీన్ని కూడా నేను జాయిన్ చేస్తున్నాను. కరెక్టా? కానీ మనకు కావాల్సింది యాంగిల్ COD కావాలి. సో COD అనేది కావాలి, అంతేనా? యాంగిల్ COD కావాలి, ఈ యాంగిల్ కావాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చిన డేటాతో నేను యాంగిల్ AOB ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎస్, ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకు? ఈ యాంగిల్ 90 అవుతుంది, ఈ యాంగిల్ కూడా 90 అవుతుంది. ఇక్కడ నుంచి నేను యాంగిల్ AOB ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాంగిల్ AOB ఈజ్ నథింగ్ బట్, సో ఇక్కడ 90, ఇక్కడ 90. నెక్స్ట్ యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ APB రెండింటిని యాడ్ చేస్తే 180 కావాలి. 180. సో యాంగిల్ AOB అనేది ఏమవుతుంది? 180 degrees మైనస్ 34. సో 180లోంచి 34 మైనస్ చేయాలి. సో 180లోంచి 34 కనుక మనం మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 180 నుంచి 1 చూడండి, 146 146. ఎస్, 146. సో ఇదేంటి? 146. సో యాంగిల్ AOB అనేది 146. కానీ మనకు కావాల్సింది ఏంటి? యాంగిల్ COD. సో యాంగిల్ COD అనేది ఏమవుతుందంటే, అంటే ఈ యాంగిల్ అనేది ఏమవుతుంది అంటే, ఓకేనా, ఈ యాంగిల్ అనేది ఏమవుతుందంటే మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, OA అనేది రేడియస్, OC అనేది రేడియస్, దీని తర్వాత OD అనేది రేడియస్, దీని తర్వాత OB అనేది కూడా రేడియస్. సో ఇక్కడ మనం ఏంటంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ని అప్లై చేసిన తర్వాత మనకి ఏం తెలుస్తుందంటే యాంగిల్ COD అనేది యాంగిల్ AOBలో సగం, వస్తుంది. సో యాంగిల్ COD అనేది AOBలో సగం. సో AOB అంతా 146/2 ఎంత వస్తుంది? 146/2 అంటే 73 degrees. సో ఆన్సర్ ఎంత? ఇక్కడ దీనికి 73 degrees అవుతుంది. అలా అని మీరు చెప్పి 34 ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 కావాలని మార్క్ చేస్తారు, అది కాదు. సో యాంగిల్ AOD అనేది ఆ వాల్యూ అవుతుంది. యాంగిల్ AOD 146, బట్ యాంగిల్ COD అనేది 73 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 73. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు ఏంటంటే మన సర్కిల్స్లో కొన్ని ఫార్ములాస్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఏముంటాయి? కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అనేవి చూద్దాం, వాటిని మనం నేర్చుకుందాం. సో అందులో వాటిపై నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో ఏంటి ఆ ఫార్ములాస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఉంది. సర్కిల్ తర్వాత సర్కిల్ పైన 2 కార్డ్స్ ఉన్నాయి. సో సర్కిల్ పైన ఏమైనా 2 కార్డ్స్ ఉన్నాయి. సో ఇది A, దీని తర్వాత ఈ B. సో AB, దీని తర్వాత ఇది C, ఇది D. సో ABCD. సో AB, దీని తర్వాత CD, ఇవి రెండు కూడా పాయింట్ ఎక్కడ మీట్ అవుతున్నాయి? P దగ్గర మీట్ అవుతున్నాయి అనుకుందాం. పాయింట్ P దగ్గర మీట్ అవుతున్నాయి. సో పాయింట్ P దగ్గర మీట్ అయితే మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇక్కడ చూడండి, AP, సో A నుంచి Pకి మల్టిప్లైడ్ బై PB. సో AP మల్టిప్లైడ్ బై PB ఈజ్ ఈక్వల్స్ టు CP మల్టిప్లైడ్ బై PD లేదా DP, ఎలా అయినా చెప్పచ్చు. సో ఇది ప్రాపర్టీ. సో AP ఇంటూ BP అంటే ఒకే లైన్లో ఉన్న వాల్యూస్ని మనం మల్టిప్లై చేయాలి. సో AP మల్టిప్లైడ్ బై PB, CP మల్టిప్లైడ్ బై PD. సో ఇక్కడ మళ్ళీ P ప్లేస్లో E రావచ్చు. సో ఒకవేళ E వస్తే ఏమవుతుంది? AE మల్టిప్లైడ్ బై EB, CE మల్టిప్లైడ్ బై ED, ఇలా అయినా చెప్పచ్చు. సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ, ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీ అని చెప్పచ్చు. సో ఇలా జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ కనుక చూస్తే, ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో రాద్దాం. ఓకేనా,
ఇక్కడ నేను ఏం చేస్తానంటే రైట్ సైడ్లో రాస్తాను. సో రెడ్ మార్క్తోనే రాద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ అంటే చెప్పండి, ఏపీ మల్టిప్లైడ్ బై పీబీ కదా. ఏపీ మల్టిప్లైడ్ బై పీబీ ఇజ్ ఈక్వల్స్ టు సిపి మల్టిప్లైడ్ బై పీడి. సిపి మల్టిప్లైడ్ బై పీడి, ఇది ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే, ఇక్కడ సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే ఒక సర్కిల్ ఉంది. ఒక సర్కిల్ పైన రెండు సీకెంట్స్ అనేవి ఇలా వెళ్తున్నాయి. ఏం వెళ్తున్నాయి? రెండు సీకెంట్ అంటే ఏంటి? సర్కిల్లో స్టార్ట్ అవుతుంది బట్ బయట ఎండ్ అవుతుంది. ఎక్కడ బయట సర్కిల్ని కట్ చేస్తూ వెళ్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి పాయింట్ పి తీసుకుందాం. ఓకేనా, ఇది పాయింట్ పి. దీని తర్వాత ఇది ఏ, ఇది బి. ఓకేనా, ఏ ఓకే, ఇది ఇక్కడ వద్దు, బి ఇక్కడ వద్దు, ఇది బి. దీని తర్వాత ఇది సి, ఇది డి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెటర్స్ గుర్తుపెట్టుకోకూడదు, మనం ఏ విధంగా రాస్తున్నాం అనేది చూడాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీనికి ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ పి నుంచి ఏ వరకు అంటే చిన్న వాల్యూ, పి నుంచి ఏ చిన్న వాల్యూ, పిఏ మల్టిప్లైడ్ బై పెద్ద వాల్యూ, పి నుంచి పెద్ద వాల్యూ, పిఏ మల్టిప్లైడ్ బై పీబీ, పిఏ మల్టిప్లైడ్ బై పీబీ ఇజ్ ఈక్వల్స్ టు పి నుంచి చిన్న వాల్యూ పీసీ మల్టిప్లైడ్ బై పి నుంచి పెద్ద వాల్యూ పీడి. అంతేనా. పిఏ మల్టిప్లైడ్ బై పీబీ ఇజ్ ఈక్వల్స్ టు పీసీ మల్టిప్లైడ్ బై పీడి. ఇది కూడా ఒక ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్లో ఒక ప్రాపర్టీ. ఓకేనా, సీకెంట్ ప్రాపర్టీ అంటే అని చెప్పొచ్చు ఇది. ఓకే, నెక్స్ట్ ఇక మనం నెక్స్ట్ కనుక చూస్తే ఇదేంటంటే టాంజెంట్ సీకెంట్ ప్రాపర్టీ. ఇదేంటి? ఇది వచ్చేసి ఓన్లీ సీకెంట్ ప్రాపర్టీ. ఇదేంటి? టాంజెంట్ సీకెంట్ అంటే రెండు ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇది పి. ఓకేనా, దీని తర్వాత ఇది ఏ, ఇది బి. దీని తర్వాత లెటర్స్ సే దిస్ ఇస్ టీ, ఇది పాయింట్ టీ. ఓకేనా, సో ఇది టాంజెంట్ సీకెంట్ ప్రాపర్టీ కాబట్టి. సో ఇక్కడ చూడండి, బిఏపి అనేది సీకెంట్, పిటి అనేది టాంజెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూడా సేమ్ చిన్న వాల్యూ పి నుంచి ఏ, పి నుంచి ఏ చిన్న వాల్యూ ఇంటూ పి నుంచి బి పెద్ద వాల్యూ, పి నుంచి ఏ ఇంటూ పి నుంచి బి ఈజ్ ఈక్వల్స్ టు, ఇంతకుముందు మనకంటే రెండు ఉన్నాయి, చిన్న వాల్యూ పెద్ద వాల్యూ, కానీ ఇక్కడ ఏమున్నాయి? ఒకటే ఉంది. సో ఒక వాల్యూనే రెండు సార్లు రాయండి. సో పీటీ మల్టిప్లైడ్ బై పీటీ. సో ఇంతకుముందు రెండు ఉన్నాయి కాబట్టి రెండు రాసాం, బట్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి రెండు సార్లు రాయండి, పీటీ ఇంటూ పీటీ. అప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? పిఏ మల్టిప్లైడ్ బై పీబీ ఈజ్ ఈక్వల్స్ టు పీటీ స్క్వేర్, లేదా పీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పిఏ మల్టిప్లైడ్ బై పీబీ. సో ఈ మూడు ప్రాపర్టీస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సర్కిల్స్లో ఈ మూడు ఫార్ములాస్ లేదా ఈ మూడు ప్రాపర్టీస్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ కనుక చూస్తే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లేదా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్ లేదా ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. ఒక డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే ఏంటి? ఒక ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే ఏంటి? సో డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే రెండు సర్కిల్స్ ఉంటాయి ఈ విధంగా. ఓకేనా, ఒక సర్కిల్ ఇలా ఉంటుంది, ఇంకొక సర్కిల్ ఇలా ఉంటుంది, ఒక సర్కిల్ ఇలాగా, ఇంకో సర్కిల్ ఇలాగా. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటికి ఒక టాంజెంట్ అనేది మనం డ్రా చేయొచ్చు. ఎలాగా? రెండింటిని టచ్ అవుతూ వెళ్ళాలి. సో దీన్ని అంటే రెండిటికి ఏముంది? ఇది రెండిటికి సర్కిల్కి పైనే ఉంది, రెండు సర్కిల్స్కి ఎక్కడ ఉంది? పైనే ఉంది, అంటే ఒకే సైడ్లో ఉంది. సో దీన్ని ఏమంటాం? డైరెక్ట్ కామన్ టాంజెంట్. అలా కాకుండా ఒక ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే ఏంటి? ఒక సర్కిల్ ఉంటుంది, ఇంకొక సర్కిల్ అనేది ఉంటుంది ఈ విధంగా. ఓకేనా. సో ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే ఇక్కడేమో పైనుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎక్కడ స్టార్ట్ ఉంది? పైనుంచి, కానీ ఇంకొక సర్కిల్కి కింద టచ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటారు. దీన్ని ఏమంటారు? ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. ఇది డైరెక్ట్ కామన్ టాంజెంట్, ఇది వచ్చేసరికి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. ఓకేనా. సో ఈ విధంగా ఉంటాయి. సో వీటికి ఏంటంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్కి మనం చిన్న నేమ్ డిసిటీ కూడా చెప్పొచ్చు. డిసిటీ, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ టీసీటీ, డిసిటీ, టీసీటీ. ఓకేనా, ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా ఏదైనా వస్తే, ఓకేనా, రెండు ట్రైన్స్ డైరెక్ట్గా వస్తే అవేమైతే గుద్దుకుంటాయి. సో డైరెక్ట్గా వస్తే నెగిటివ్, డైరెక్ట్గా వస్తే ఏమవుతుంది? నెగిటివ్. లేకపోతే ట్రాన్స్ఫర్స్గా వస్తే పాజిటివ్. డైరెక్ట్గా వస్తే నెగిటివ్, ట్రాన్స్ఫర్స్గా వస్తే పాజిటివ్. సో ఇప్పుడు చూడండి, వీటికి డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో రెండు సర్కిల్స్ ఉన్నాయి. సో రెండు సర్కిల్స్ పైన ఇక్కడ చూస్తే ఇది వచ్చేసరికి డైరెక్ట్ కామన్ టాంజెంట్, ఇది వచ్చేసరికి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ డైరెక్ట్ కామన్ టాంజెంట్, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్లో మనకి ఏమి ఇస్తాడంటే రెండు సర్కిల్స్ ఉంటాయి, రెండు సర్కిల్స్, ఓకేనా, రెండు సర్కిల్స్ యొక్క సెంటర్స్ ఉంటాయి కదా, ఆ రెండు సర్కిల్స్ యొక్క సెంటర్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఇస్తాడు. సో రెండు సర్కిల్స్ యొక్క సెంటర్స్ మధ్య డిస్టెన్స్ ఇస్తాడు. సో ఇది డి డిస్టెన్స్. ఓకేనా, దీని తర్వాత వాటి యొక్క రేడియస్ అనేది ఇస్తాడు, R1, దీని తర్వాత R2, రెండు రేడియస్ ఇస్తాడు.
దీని తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ టాంజెంట్ యొక్క లెంత్, అంటే ఈ లెంత్ ఉంది కదా ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఏమంటారు, డీసీటీ అంటారు. దీన్ని డీసీటీ. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా డీసీటీకి ఫార్ములా ఏంటంటే, డైరెక్ట్ కామన్ టాంజెంట్కి ఫార్ములా ఏమవుతుంది అంటే, ఓకేనా, డైరెక్ట్ కామన్ టాంజెంట్కి ఫార్ములా ఏమవుతుందంటే చూడండి, అండర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్, సో డైరెక్ట్గా ఉన్నారు. సో ఇక్కడ డైరెక్ట్ కామన్ టాంజెంట్ కాబట్టి మనకేం చెప్పాలి, బ్రాకెట్స్ లోపల, అంటే ఇటు సైడ్ బ్రాకెట్స్ లోపల ఏంటంటే R1 R2 రెండు మైనస్ అవుతాయి. సో R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. డైరెక్ట్ కామన్ టాంజెంట్కి ఫార్ములా ఇది. ఏంటి, డి స్క్వేర్, డి అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్స్, మైనస్ R1 మైనస్ R2. సో ఇక్కడ మనం నెగిటివ్ లేదా పాజిటివ్ అనేది ఎక్కడ పెడతామంటే R1కి R2కి మధ్య పెడతాం. దాని పక్కన ఏదైతే ఇది ఉంది కదా, ఈ నెగిటివ్, ఇది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ టీసీటీ అనేది ఏమవుతుందంటే అండర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ అనేది కామన్, డి స్క్వేర్ మైనస్ కామన్, ఇది ట్రాన్స్వర్స్ కాబట్టి ఏమొస్తుంది, R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ ఇలా వస్తుంది. సో డీసీటీకి ఫార్ములా ఇది, టీసీటీకి ఫార్ములా ఇది. ఓకేనా, ఇది. నెక్స్ట్ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది మనం ఎందుకు చేస్తున్నాం ఇలాగా, ఇది మనం ఇలాగే ఎందుకు చేస్తున్నాం, ఇలా ఎందుకు చేస్తున్నామంటే మీరు కొంచెం ఏంటంటే మీ ఏం చెప్పొచ్చు, ఇమాజినేషన్ని కొంచెం యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ డీసీటీ ఉంది కదా, డీసీటీ లైన్ ఉంది కదా, సో దీన్ని నేను ఏం చేస్తానంటే కొంచెం కిందికి తీసుకొని వస్తాను, ఇలాగా కిందికి తీసుకొని వచ్చాను. ఎస్, ఇలాగే ఇంకొంచెం కిందికి తీసుకొని వచ్చాను, ఇంకొంచెం కిందికి, అలా కిందికి తీసుకొని వస్తూ ఉండగా నాకేమవుతుందంటే ఇలాగా ఒకటి ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది చూడండి, ఇలాగా ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇలా ఫామ్ అయింది. ఇదేంటి, డీసీటీ, ఇది డీసీటీ. దీని తర్వాత ఈ లెంత్ అనేది ఏమవుతుంది, ఈ లెంత్ వచ్చేసరికి క్యాపిటల్ లేదా R1 మైనస్ R2, అంటే ఇది పెద్ద రేడియస్, ఇది చిన్న రేడియస్. ఇది వచ్చేసరికి ఏంటి, మనం ఈ రేడియస్ని ఇక్కడ తగ్గించేసామా, ఈ రేడియస్ని ఏం చేసాం మనం ఇక్కడ తగ్గించేసాం, అంటే ఇది R1 మైనస్ R2 అవుతుంది, R1 మైనస్ R2. సో ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ వచ్చేసరికి 90 డిగ్రీస్ వస్తుంది, అంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతాయి. ఎటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ చూడండి, ఓకేనా, ఇలా ఉంటుంది. ఇదేమో డి, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడేమో డీసీటీ వస్తుంది, ఇక్కడ R1 మైనస్ R2 వస్తుంది. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ మీరు పైథాగరస్ థీరం కనుక అప్లై చేస్తే మీకు ఎగ్జాక్ట్గా వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది డీసీటీ కాబట్టి డీసీటీ ఈజ్ ఈక్వల్స్ టు డి స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్, ఇలా చేయొచ్చు. నెక్స్ట్ ఇది కూడా మనం అలాగే చేయొచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే R1 ప్లస్ R2. ఓకేనా, సో ఈ ఫార్ములాస్ అనేవి ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఆన్సర్ ఈస్, సో ఫార్ములాస్ అనేవి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2 కార్డ్స్ AB అండ్ CD ఆఫ్ ఎ సర్కిల్ ఇంటర్సెక్ట్ అట్ ఎ పాయింట్ E. సో ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్లో 2 కార్డ్స్ ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి, AB, దీని తర్వాత CD, ఎక్కడైనా ఇంటర్సెక్ట్ కావచ్చు, AB CD. సో ఈ పాయింట్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే E, సో ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ E, ఓకేనా, ఈ పాయింట్ వచ్చేసరికి E. సో క్వశ్చన్లో ఏం చెప్పాడు, ఏఈ లెంత్ వచ్చేసరికి 4, లెంత్ ఆఫ్ ఏఈ 4. దీని తర్వాత BE లెంత్ ఎంత, లెంత్ ఆఫ్ BE ఈజ్ 8, లెంత్ ఆఫ్ BE 8. నెక్స్ట్ CE లెంత్ ఎంత, 5. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్రాపర్టీ తెలుసు ఏంటి, ఏఈ మల్టిప్లైడ్ బై, సో ఏ నుంచి ఈకి మళ్ళీ ఈ నుంచి బీకి, ఏఈ మల్టిప్లైడ్ బై ఈబీ ఈజ్ ఈక్వల్స్ టు సిఈ మల్టిప్లైడ్ బై సి నుంచి ఈకి మళ్ళీ ఈ నుంచి డీకి ఈడి. సో ఏఈ వాల్యూ ఎంత, ఏఈ 4, ఈబీ 8 ఈజ్ ఈక్వల్స్ టు సిఈ ఎంత 5 మల్టిప్లైడ్ బై ఈడి. సో ఇక్కడ నుంచి నేను ఈడి వాల్యూ చెప్పొచ్చా, ఈడి ఈజ్ ఈక్వల్స్ టు 4 8 32 బై 5. సో 5తో డివైడ్ చేస్తే 5 6 30, 2 బై 5 అనేది ఎంత వస్తుంది మనకు 4, సో 6.4. సో డిఈ వాల్యూ వచ్చేసరికి 6.4 సెంటీమీటర్స్. ఓకేనా, ఆన్సర్ ఇస్ 6.4. సో ఫార్ములా తెలిస్తే విత్ ఇన్ సెకండ్స్లో దీని యొక్క ఆన్సర్ అనేది మనం చెప్పేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ 42nd క్వశ్చన్ చూద్దాం. ఏసీ అండ్ బీడీ ఆర్ 2 కార్డ్స్ ప్రొడ్యూస్డ్ టు ఈ. సో 2 కార్డ్స్ ఉన్నాయి. సో 2 కార్డ్స్ని మనం ఏం చేసాం, ప్రొడ్యూస్ టు పాయింట్ ఈ వరకు ప్రొడ్యూస్ చేసాం. సో ఏసీ బీడీ 2 కార్డ్స్ ఉన్నాయి. సో ఏసీ కార్డ్ అనేది ఈ విధంగా ఉంది, దీని తర్వాత బీడీ కార్డ్ అనేది ఈ విధంగా ఉంది. ఓకేనా, ఏసీ కార్డ్ని ప్రొడ్యూస్ చేసాం, నెక్స్ట్ బీడీ కార్డ్ని. సో ఇక్కడ ఏది ప్రొడ్యూస్ చేయాలో అదే ప్రొడ్యూస్ చేయాలి. ఏసీ ప్రొడ్యూస్ చేయమంటే ఏసీనే ప్రొడ్యూస్ చేయాలి, బీడీ ప్రొడ్యూస్ చేయమంటే బీడీనే ప్రొడ్యూస్ చేయాలి. అలా కాకుండా డీబీ ప్రొడ్యూస్ చేయకూడదు. ఓకేనా, సో ఏసీ బీడీ ఈ రెండింటిని ప్రొడ్యూస్ చేసే పాయింట్ ఈ దగ్గర మీట్ అవుతున్నాయి. సో పాయింట్ ఈ దగ్గర మీట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏసీ లెంత్ ఆఫ్ ఏసీ అంతా 4,
ఏసీ లెంత్ ఎంత 4. నెక్స్ట్ సిఈ లెంత్ ఎంత చూడండి, సిఈ లెంత్ వచ్చేసరికి 8, సిఈ లెంత్ అంతా 8. నెక్స్ట్ డిఈ లెంత్ ఎంత 7, లెంత్ ఆఫ్ డిఈ 7. మనం కనుక్కోవాల్సింది బీడీ లెంత్, ఇది ఎక్స్ అన్నాం, ఇది ఎక్స్ అన్నాం. సో ఇక్కడ ప్రాపర్టీ గుర్తొస్తుందా మీకు, పిఏ ఇంటూ పీబీ ఇస్ ఈక్వల్స్ టు పీసీ ఇంటూ పీడీ, ఓకేనా. అదే సో ఇక్కడ కూడా ఏంటి, చిన్న వాల్యూ మల్టిప్లైడ్ బై పెద్ద వాల్యూ. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈసీ మల్టిప్లైడ్ బై పెద్ద వాల్యూ అంటే ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈడి చిన్న వాల్యూ మల్టిప్లైడ్ బై ఈబీ, అంతేనా. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీ వాల్యూ ఎంత చూడండి, ఈసీ వాల్యూ వచ్చేసరికి 8. సో ఒక్క సెకండ్ కలర్ చేంజ్ చేద్దాం, సొల్యూషన్ కదా ఇది, కలర్ కొంచెం చేంజ్ చేస్తుంటే మనకు ఏంటంటే చూడడానికి బాగుంటుంది, రైట్. ఈసీ వాల్యూ ఎంత, ఇక్కడ ఈసీ వాల్యూ 8, వాల్యూ ఆఫ్ ఈసీ 8. దీని తర్వాత ఈఏ వాల్యూ చూడండి, ఈఏ అంటే ఇది మొత్తం ఈ నుంచి ఏ వరకు, ఈ నుంచి ఏ అంటే 8 + 4, 8 + 4 ఎంత 12, 8 + 4 12. నెక్స్ట్ ఈడీ వాల్యూ చిన్న వాల్యూ 7 మల్టిప్లైడ్ బై ఈబీ అంటే 7 ఒక ఎక్స్, 7 + x ఇంటూ 7 + x, ఓకేనా. సో ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ 7 వచ్చేసింది, ఇక్కడ 12 8s 96, 96/7 ఇస్ ఈక్వల్స్ టు x + 7. సో 7తో డివైడ్ చేయండి, లేదా ఇక్కడ చూస్తే మనకు పాయింట్స్లో ఉంది కదా, 7తో డివైడ్ చేయండి, 7 1s 7, లేదా 96/7 - 7 ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ అనేది ఇది. సో ఇక్కడ సాల్వ్ కనుక చేస్తే ఎక్స్ అనేది ఏమవుతుంది, 96 - 49, 96 - 49/7 అవుతుందా. ఎస్. 96లో 49 కనుక తీసేస్తే 46, 47, 47/7, 7 7 6 42, ఓకేనా. 7 6 42 ఎంత రిమైండర్ 5/7. సో ఇక్కడ చూడండి 6 5/7 ఉండాలి, 7 6 42, 6 5/7, 6 5/7. సో ఆన్సర్ ఇస్ 6 5/7. సో 5/7 అనేది ఏమవుతుంది, 14 5s 70, అంటే ఎగ్జాక్ట్గా 6.7 వస్తుంది, ఓకేనా. 6 5/7 లేదు కాబట్టి 6.7. సో ఆన్సర్ ఇస్ 6.7 విచ్ ఇస్ ఆప్షన్ బి, ఓకేనా. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, చాలా సింపుల్. నెక్స్ట్ 42nd క్వశ్చన్ చూద్దాం. సో పిఏబి ఈజ్ అ సీకెంట్, సో పిఏబి ఈజ్ అ సీకెంట్ అండ్ పీటీ ఈజ్ అ టాంజెంట్ అంట. సో పీటీ అనేది టాంజెంట్ అంట. సో పిఏబి సీకెంట్, పీటీ టాంజెంట్. సో ఇంతకుముందు మనం చేసాం కదా అదే విధంగా అన్నమాట. సో ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ పైన టాంజెంట్ అనేది పీటీ అనేది టాంజెంట్. సో ఈ విధంగా ఇది వచ్చేసరికి టీ. నెక్స్ట్ పిఏబి అనేది సీకెంట్, సో ఇది ఏ, దీని తర్వాత ఇది బి, ఇది పిఏబి సీకెంట్ కదా. ఎస్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, పిఏ అనేది 4 సెంటీమీటర్స్, పీటీ అనేది 5, పిఏ 4 పీటీ 5, దెన్ పీబీ అనేది ఏమవుతుంది. సో ఇక్కడ ఒక్క సెకండ్ ఆగండి, పిఏబి. సో ఇది ఒక ఆర్డర్లో ఉండాలి కదా, ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ బి ఉండాలి, ఇది ఆర్డర్లో ఉండాలి, ఏబి కాదు, ఏబిపి అవుతుంది. సో పిఏబి, సో పిఏబి. ఒకవేళ ఆన్సర్ రాకపోతే చేంజ్ చేద్దాం, నో ఇష్యూ అందులో. సో ఇక్కడ చూడండి, పీటీ లెంత్ అనేది ఎంత ఇచ్చాడు, పీటీ అనేది 5, లెంత్ ఆఫ్ పీటీ అనేది 5. నెక్స్ట్ ఇప్పుడు పిఏ లెంత్ ఎంత 4, సో పిఏ లెంత్ ఎంత 4. ఇది వచ్చేసరికి ఏబి లెంత్ అనేది 500. సో లెట్ us సే దిస్ ఇస్ ఎక్స్, ఇదంతా ఎక్స్. సో మనకు తెలిసి ఏంటి, పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు, పిఏ మనకు ప్రాపర్టీ తెలుసు, పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు పీటీ ఇంటూ పీటీ, దట్ ఈస్ పీటీ స్క్వేర్. సో పిఐ ఎంత 4 ఇంటూ పీబీ అంటే మొత్తం లెంత్, ఎక్స్ ఒకటే కాదు, జాగ్రత్తగా ఉండండి, పీబీ అంటే మొత్తం లెంత్. సో 4 + x, పీబీ అనేది 4 + x, దట్ ఈస్ ఈక్వల్స్ టు పీటీ స్క్వేర్ ఎంత 25, పీటీ స్క్వేర్ 25. సో 4 + x ఈజ్ ఈక్వల్స్ టు 25/4, 25/4. దెన్ ఎక్స్ వాల్యూ అనేది ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 25 - 16/4. ఎందుకు, -4 4 4 16. సో 25లో 16 కనుక తీసేస్తే 9/4. సో ఎక్స్ వాల్యూ అనేది ఏమవుతుంది 9/4. సో అక్కడ 9/4 ఉందా, ఎస్ ఉంది, విచ్ ఈస్ ఆప్షన్ ఏ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 9/4. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే పిఏబి కరెక్ట్గా ఉందా లేదా, పిఏబి కరెక్ట్గా ఉంది. సో ఆన్సర్ ఈస్ ఇది, ఓకేనా. ఆన్సర్ ఈస్ 9/4 సెంటీమీటర్స్. నెక్స్ట్ 43rd క్వశ్చన్ చూద్దాం. పి ఈజ్ అ పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్ అండ్ 13 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్. అంటే పాయింట్ పి అనేది సర్కిల్కి అవుట్ సైడ్లో ఉంది అండ్ అదేంటంట సెంటర్ నుంచి 13 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ని రాద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ పి అనేది ఇక్కడ ఉంది. ఇదేంటి, సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఎన్ని సెంటీమీటర్స్, 13 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. ఇదేంటి పి, దీని తర్వాత సర్కిల్ యొక్క సెంటర్ ఓ. సో పిఓ డిస్టెన్స్ 13 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏ సీకెంట్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ పాయింట్ పి ఇంటర్సెక్టింగ్ ద సర్కిల్ అట్ పాయింట్ ఏ అండ్ బి. సో పాయింట్ ఏ నుంచి, పి నుంచి, ఓకేనా,
పీ నుంచి మనం ఏం చేసాం, ఒక సీకెంట్ అనేది డ్రా చేసాం. సో పీ నుంచి ఇలా ఒక సీకెంట్ అనేది డ్రా చేసాం. సో అదేం చేస్తుంది, ఇంటర్సెక్టింగ్ అట్ ఏ అండ్ బి. సో ఏబి దగ్గర ఇలా ఇంటర్సెక్ట్ అవుతుంది. సో పిఏ లెంత్ ఎంత, 7 సెంటీమీటర్స్. పిఏ అనేది 7. నెక్స్ట్ ఏబి అనేది కూడా 7 అంట. సో పిఏ కూడా పిఏ 7 కాదు, పిఏ అనేది 9. అంతేనా, పిఏ అనేది 9. దీని తర్వాత ఏబి అనేది 7. నెక్స్ట్ ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్. అంటే ఆ సర్కిల్ యొక్క రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాలి. కరెక్టేనా? ఎస్. సో ఇక్కడ చూడండి, మనకు తెలిసింది ఏంటి, ఇక్కడ ఇది 13 సెంటీమీటర్స్ అని తెలుసు. నెక్స్ట్ ఏబి ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రాపర్టీ ఏం తెలుసు, ఒకవేళ ఇది కూడా ఒకవేళ మనకు సీకెంటే అయితే మనం సింపుల్గా చేయొచ్చు. ఓకేనా, సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చో చూడండి, చూపిస్తాను. ఇది 0నా, ఇది సెంటర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ వరకు మనకి ఇచ్చిన డేటా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని యొక్క కలర్ చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను పీఓని కనుక ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మీట్ అవుతుందా, పీఓని కనుక ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మీట్ అవుతుందా, ఎస్, ఇక్కడ మీట్ అవుతుంది. సో లెట్ us సే దిస్ ఈస్ పాయింట్ ఎం. సో ఇది పాయింట్ ఎం. సో ఓఎం అనేది రేడియసా, ఎస్, ఓఎం అనేది రేడియస్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, లెంత్ ఆఫ్ పిఓ, ఈ లెంత్ మొత్తం ఎంత, 13 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ అనేది ఎన్ అందాం, ఈ పాయింట్ ఎన్. సో ఓఎన్ కూడా ఏమవుతుంది, ఓఎన్ అనేది కూడా రేడియసే కదా, నెక్స్ట్ ఇప్పుడు పిఎన్, లెంత్ ఆఫ్ పిఎన్ అనేది ఏమవుతుంది, లెంత్ ఆఫ్ పిఎన్ అనేది పిఓ 13, లెంత్ ఆఫ్ పిఓ అనేది 13. పిఎన్ అనేది ఏంటి, 13 మైనస్ ఆరా, ఇది వచ్చేసరికి 13 మైనస్ ఆర్, ఇదేంటి 13 మైనస్ ఆర్. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సీకెంట్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. సో ఏంటి ఆ సీకెంట్ ప్రాపర్టీ, పిఎన్ మల్టిప్లైడ్ బై, ఓకేనా, పిఎన్ మల్టిప్లైడ్ బై పిఎం, ఓకేనా, పిఎన్ మల్టిప్లైడ్ బై పిఎం. సో చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ. సో పిఎన్ మల్టిప్లైడ్ బై పిఎం ఈజ్ ఈక్వల్స్ టు పిఏ మల్టిప్లైడ్ బై పీబీ. ఎస్, కరెక్ట్ కదా, ఎస్. సో పిఎన్ వాల్యూ ఎంత, ఇక్కడ పిఎన్ ఈజ్ 13 మైనస్ ఆర్. నెక్స్ట్ పిఎం అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇంతవరకు, సో పిఓ వాల్యూ 13, ఇదేంటి 13 ప్లస్ ఆర్, అంతేనా. సో పిఎం అంటే మొత్తం పి నుంచి ఎం వరకు మొత్తం యాడ్ చేయండి, 13 మైనస్ ఆర్. సో 13 ప్లస్ 2r, సో 13 ప్లస్ ఆర్ వస్తుంది. ఇజ్ ఈక్వల్స్ టు పిఏ వాల్యూ ఎంత, 9 ఇంటూ పీబీ. సో పీబీ అనేది జాగ్రత్తగా ఉండే, చాలామంది ఏం చేస్తారంటే 9 into 7 రాస్తారు. పీబీ అనేది 9 into 7 కాదు, ఏంటి, పీబీ అనేది 9 + 7, అంతేనా, 9 + 7. సో ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనేది ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 13 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ ఇదేమవుతుంది, 9 ఇంటూ 16, 16 ఇంటూ 9. సో 16 9 ఎంత వస్తుంది, 144, అంతేనా, 16 9 144. నెక్స్ట్ ఇక్కడ ఆర్ స్క్వేర్ అనేది ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేరా, 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. ఇది కూడా చూడండి, నేను 13 స్క్వేర్ని స్క్వేర్గా రాయడం లేదు, ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు చూపిస్తున్నాను. సో ఇది 12 స్క్వేర్ కదా, 12 స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. దెన్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 13 + 12 అనేది 25. దీని తర్వాత ఏ మైనస్ బి, 13 - 12 అనేది 1. ఎస్. సో ఆర్ స్క్వేర్ అనేది 25 అయితే ఆర్ అనేది ఏమవుతుంది, 5. సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 5. రేడియస్ అనేది ఏమవుతుంది, 5, విచ్ ఈస్ ఆప్షన్ డి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు మనం. ఇక్కడ ఏంటంటే కొంచెం మీరేంటంటే మీ ఇమాజినేషన్ని యూజ్ చేయాలి, ఓకేనా. ఇమాజినేషన్ని యూజ్ చేసి ఇక్కడ ఆర్ అయితే ఇక్కడ కూడా ఆర్ అవుతుంది, అండ్ ఈ వాల్యూ అనేది 13 - ఆర్ అవుతుంది. అప్పుడు సీకెంట్ థియరమ్ అప్లై చేసేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా. ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ వేర్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ. సో ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉంది, ఓకేనా, ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లైన్, దీని తర్వాత ఇది సెకండ్ లైన్, ఇది థర్డ్ లైన్, ఓకేనా. సో ఈ విధంగా ఉంది. సో ఇందులో ఏంటంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అంట, ఓకేనా. సో చూపించేసాను మీకు, మళ్ళీ ఇది అవసరం లేదు ఇక్కడ. ఈ రెండు సైడ్స్ ఈక్వల్. మళ్ళీ ఏంటంటే ఏబిసి, సో ఇది ఏ, దీని తర్వాత ఇది బి, దీని తర్వాత ఇది సి. సో ఇప్పుడు ఏంటంటే పాయింట్ బి నుంచి మనం ఏంటంటే ఒక సర్కిల్ అనేది డ్రా చేసాం, సర్కిల్ త్రూ పాయింట్ బి టచింగ్ ఏసీ. సో పాయింట్ బి నుంచి
సర్కిల్ డ్రా చేసాం అండ్ అది ఏంటంటే ఏసీ పైన ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ పైన టచ్ అవుతుంది. ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఇక్కడ ఉంది అనుకుంటే అదేమవుతుందంటే ఇలా సర్కిల్ అనేది ఒకటి ఉంది, ఇలా సర్కిల్ అనేది ఒకటి మనం డ్రా చేయగలిగాం. ఇలా సర్కిల్ డ్రా చేసాం. సో ఇది మిడ్ పాయింట్, ఏసీ యొక్క మిడ్ పాయింట్. లెటర్ సే ఏసీ యొక్క మిడ్ పాయింట్ డి. సో పాయింట్ డి. ఓకేనా. ఇది నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది సర్కిల్ యొక్క సెంటర్ ఓ, సర్కిల్ యొక్క సెంటర్ ఓ. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే రేషియో ఆఫ్, ఇక్కడ చూడండి ఇంటర్సెక్టింగ్ ఏబి అట్ పి, ఇది పి అంట. సో ఇది పి వాల్యూ పి. సో ఏబి పైన పి దగ్గర టచ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఏపీ దీని తర్వాత ఏబి, ఈ రెండింటి మధ్య రేషియో చెప్పాలి. ఏపీకి అండ్ ఏబికి రేషియో అనేది చెప్పాలి. ఓకేనా. ఏపీకి అండ్ ఏబికి రేషియో చెప్పాలి. సో ఇప్పుడు మీరు కనుక జాగ్రత్తగా చూస్తే దీన్ని, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే టాంజెంట్ సీకెంట్ ఆ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చా? ఇక్కడ మనము టాంజెంట్ సీకెంట్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చా? ఎస్, ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మనం ఏంటంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇది మాత్రం చూడండి మీరు ఇలాగా, ఓకేనా. సో ఏ ఇదేంటి డి త్రూ పాయింట్ పి. సో పాయింట్ బి నుంచి డ్రా చేశాడా? బి అనేది సెంటర్. ఇక్కడ ఏంటంటే బి సెంటర్ కాదు, బి నుంచి సర్కిల్ డ్రా చేశాడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు కరెక్ట్. అందుకే కదా ఎందుకబ్బా ఈ ప్రాపర్టీ అప్లై అవ్వడం లేదంటే ఈ సర్కిల్ అనేది ఇలా ఫామ్ కాదు, ఎలా ఫామ్ అవుతుందంటే సర్కిల్ బి, ఓకేనా, బి నుంచి టచ్ అవుతూ ఒక సర్కిల్ అనేది మనం ఇలా డ్రా చేసాం. ఓకేనా. ఒకవేళ అలా కాకుండా ఇక్కడ చూడండి త్రూ, ఓకేనా, పాయింట్ బి టచింగ్ ఏసీ, త్రూ పాయింట్ బి అంటే పాయింట్ బిని టచ్ అవుతూ ఆ సర్కిల్ వెళ్ళాలి. అలా అయితే ఇది. ఒకవేళ అలా కాకుండా బి అనేది సెంటర్గా తీసుకొని డ్రా చేస్తే ఇంతవరకు. ఓకేనా. ఇది. సో ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇక్కడ టాంజెంట్ సీకెంట్ అనేది అప్లై చేయొచ్చా? ఎస్, అప్లై చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఏపీ మల్టిప్లైడ్ బై ఏపీ చిన్న వాల్యూ ఏపీ, దీని తర్వాత ఏబి అనేది పెద్ద వాల్యూ. సో ఏపీ మల్టిప్లైడ్ బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏడి ఇంటూ ఏడి స్క్వేరా. ఎస్, ఇది సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఇది ఈక్వల్ కదా, ఇది ఈక్వల్ అంటే ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఈ లెంత్ మొత్తం మనం ఏదైనా అనుకోవచ్చు. సో లెట్ us సే దిస్ ఇస్ 2 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్. అప్పుడు ఇది కూడా ఏమవుతుంది 2 సెంటీమీటర్స్. సో ఇది 1, ఇది 1, అంతేనా. ఇది 1, ఇది 1. సో ఇక్కడ నుంచి ఏడి అనేది ఎంత 1 స్క్వేర్ అనేది 1. సో ఇక్కడ ఏపీ అనేది మనం ఎక్స్గా తీసుకుందాం, ఏపీ అనేది ఎక్స్గా తీసుకుందాం. నెక్స్ట్ పీబీ అనేది ఏమవుతుంది 2 మైనస్ ఎక్సా. ఎస్, పీబీ అనేది 2 మైనస్ ఎక్స్. అప్పుడు ఏమవుతుంది ఏపీ అనేది ఎక్స్ ఇంటూ ఏబి అంటే టోటల్ లెంత్ 2x, అంతేనా, 2x. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2x ఈజ్ ఈక్వల్స్ టు 1. దెన్ ఇక్కడ x అనేది ఏమవుతుంది 1/2. x అనేది 1/2 అంటే x వాల్యూ ఎంత, x వాల్యూ అనేది 1/2. దీని తర్వాత ఈ వాల్యూ బీపీ వాల్యూ అనేది 3/2. సో x వాల్యూ ఇప్పుడు మనకు కావాల్సింది ఏపీ రేషియో ఏబి. సో ఏపీ ఎంత వచ్చింది, ఎక్స్ అనేది 1/2. సో ఇది 1/2 అయితే ఇంకోటి ఏమవుతుంది 3/2, 1/2 3/2. సో 2 క్యాన్సల్, 1:3. సో ఇది ఎటువంటి రేషియోలో ఉంటాయంటే 1:3లో ఉంటాయి. ఓకేనా. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సో ఇక్కడ సర్కిల్ అనేది వచ్చింది, ఇది అవసరం లేదు మనకు. ఓకేనా. నెక్స్ట్ 45th క్వశ్చన్ చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఆఫ్ 2 సర్కిల్స్ ఈజ్ 61 సెంటీమీటర్స్ అండ్ ద రేడియస్ ఆర్ 35 సెంటీమీటర్స్ అండ్ 24. సో ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ డీసీటీకి ఫార్ములా ఏంటి, డైరెక్ట్ కామన్ టాంజెంట్. సో డైరెక్ట్ అంటే ఏంటి, 2 ట్రైన్స్ డైరెక్ట్గా వెళ్తున్నాయి, గుద్దుకుంటాయి. సో ఏమవుతాయి నెగిటివ్. సో √(d²) మైనస్ అనేది కామన్గా ఉంటుంది. మనం చూడాల్సింది R1 R2 ప్లస్సా మైనసా. సో R1 డైరెక్ట్ కాబట్టి మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్, R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్పాడు, డిస్టెన్స్ ఎంత 32, డి వాల్యూ వచ్చేసరికి 61, 32 కాదు 61. దీని తర్వాత రేడియస్ R1 వచ్చేసరికి 35, R2 ఎంత 24, ఇక్కడ d² అంటే √61² మైనస్ R1 ఎంత 35 మైనస్ 24. సో 35 మైనస్ 24 స్క్వేర్. సో √61² మైనస్ 35లోంచి మనం 24 కనుక తీసేస్తే ఎంత వస్తుంది 11 కదా, 11². సో 61² మైనస్ 11². సో 1160/61 గుర్తొచ్చిందా, 1160/61. సో దీని యొక్క వాల్యూ 60 అవుతుంది. సో 1160/61 అనేది ఒక ట్రిప్లెట్.
సో ఆన్సర్ ఈస్ 60 సెంటీమీటర్స్. సో డీసీటీ అనేది 60 వస్తుంది. లేదా మీరు సాల్వ్ చేసినా కూడా అదే వస్తుంది. ఎలా సాల్వ్ చేయొచ్చు చూడండి, దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అనేది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో 61 ప్లస్ 11 ఇంటూ 61 మైనస్ 11. సో ఇక్కడ సింపుల్గా ఉంది కాబట్టి మనం సాల్వ్ చేసేసాం. ఒకవేళ ఇది తెలియకపోతే ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. ఓకేనా, ఇలా కంటిన్యూ చేస్తాను. సో 61 ప్లస్ 11, 61 ప్లస్ 11 ఎంత 72నా, 72. సో 72 మల్టిప్లైడ్ బై 61 మైనస్ 11, 61 మైనస్ 11 ఎంత 50, ఎంత 50 అంతేనా. 61 ప్లస్ 11, 61 మైనస్ 11, 72, 50. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని బ్రేక్ చేయడం తెలియాలి. దీన్ని మనం ఏం చేయాలి, బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయొచ్చు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 72ని నేను 8తో డివైడ్ చేయొచ్చా. 8 9 72 అంతేనా, 8 9 72. సో 8 9 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా, ఎస్ 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తే వదిలేయాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తే వదిలేయాలి. నెక్స్ట్ 8ని నేను మళ్ళీ డివైడ్ చేయొచ్చా, 4 2s are 8. సో ఇక్కడ 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా, ఎస్. సో 4 2s are 8. నెక్స్ట్ ఇది చూడండి 15ని నేను 25 2s చేయొచ్చా, ఎస్. సో ఇక్కడ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇక్కడ టోటల్గా దీన్ని మనము ఎలా రాయొచ్చు, అండర్ రూట్ ఆఫ్ 4 మల్టిప్లైడ్ బై 2, 4 2s are 8, 8 9s are 72. అదేవిధంగా 25 2s అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కదానికి రూట్ అనేది మనం ఇవ్వచ్చు. సో ఇండివిజువల్గా ప్రతి ఒక్కదానికి రూట్ కనుక ఇస్తే అండర్ రూట్ ఆఫ్ 4 2 వస్తుంది. నెక్స్ట్ రూట్ 2 కాదు, కానీ ఈ రూట్ 2 రెండు కలిసి ఒక 2 అనేది బయటకు వస్తాయి. నెక్స్ట్ రూట్ 9 3, రూట్ 25 5. సో మల్టిప్లై చేయండి, 5 5 3 15, 15 2 30, 32 60. ఇలా అన్నా చేయొచ్చు. ఓకేనా. సో మనం ఒకవేళ స్క్వేర్స్ తెలియకపోతే డైరెక్ట్గా ఇలా అన్నా చేయొచ్చు, లేదా మీరు స్క్వేర్స్ తెలిసి సబ్ట్రాక్ట్ చేసినా చేయొచ్చు. సో 45th ఆన్సర్ 60. నెక్స్ట్ 46th క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ మనకు డయాగ్రామ్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ ఈజ్ 41. సో డి వచ్చేసి 41. దీని తర్వాత ఇక్కడ ఏమన్నా అడిగాడు, ట్రాన్స్ఫర్స్ కామన్ ట్యాంజెంట్. సో ట్రాన్స్ఫర్స్ కామన్ ట్యాంజెంట్ అంటే టీసీటీ. టీసీటీకి ఫార్ములా ఏంటి, టీసీటీ ఈజ్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ట్రాన్స్ఫర్స్ కాబట్టి R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. సో డి 41. నెక్స్ట్ ఇప్పుడు R1 R2. సో R1ని R2ని యాడ్ చేయండి. R1 ఎంత 27, R2 ఎంత 13. సో 27 ఒక 13, 27 ఒక 13 ఎంత 40. సో ఇక్కడ ఏమవుతుంది, 41 40 ఏంటి 7 అంతేనా. సో 7 కాదేమో. సో 9 40 9 సారీ 7 కాదు, 9 40 41. సో 9 40 41 ట్రిప్లెట్ గుర్తొచ్చిందా, 9 40 41 గుర్తొచ్చిందా, 9 40 41. సో ఇది ఒక ట్రిప్లెట్. అప్పుడు నా ట్రాన్స్ఫర్స్ కామన్ ట్యాంజెంట్ అనేది ఏమవుతుంది, 9 సెంటీమీటర్స్ అవుతుంది. సో 9 40 41. ఎందుకు ఇక్కడ 41 వచ్చేసింది, 40 వచ్చేసింది, బట్ ఇక్కడ రావాల్సింది ఏంటి 9. సో ఆన్సర్ ఇది. లేదా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. 41 స్క్వేర్ మైనస్ ఏంటి 40 స్క్వేర్, ఎందుకు R1 ప్లస్ R2 అనేది ఇది. సో 41 స్క్వేర్ అనేది లేదా 40 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, 41 ప్లస్ 40 ఎంత 81 ఇంటూ 41 మైనస్ 41 అంతేనా, ఎస్. 81కి ఏంటి రూట్ 9. సో ఆన్సర్ ఈస్ 9. ఇలా అనే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 47th క్వశ్చన్, దెర్ ఆర్ 2 ఐడెంటికల్ సర్కిల్స్ ఆఫ్ రేడియస్ 10 centimeters ఈచ్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఈజ్ 26 centimeters, దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్. అంటే ఇక్కడ 2 ఐడెంటికల్ సర్కిల్స్ ఉన్నాయి. సో ఇది వద్దు మనకు. సో 2 సర్కిల్స్ ఉన్నాయి, 2 కూడా ఐడెంటికల్ సర్కిల్సే అంట. 2 కూడా ఏంటి, 2 కూడా ఐడెంటికల్ సర్కిల్సే. ఈ 2 ఐడెంటికల్ సర్కిల్స్ మధ్య డీసీటీ అనేది ఏమి ఇచ్చాడు. సో ఇక్కడ ఈ సర్కిల్ కూడా మనం రైట్ సైడ్ డ్రా చేసేద్దాం. 2 ఐడెంటికల్ సర్కిల్స్ ఉన్నాయి, ఐడెంటికల్గా ఉండాలి. మ్యాక్సిమం ట్రై చేస్తాను ఐడెంటికల్గా ఉంచడానికి. ఇవి 2 ఐడెంటికల్ సర్కిల్స్. ఈ 2 ఐడెంటికల్ సర్కిల్స్కి డీసీటీ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. డీసీటీ అనేది ఏమి ఇచ్చాడు, డీసీటీ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంట. 2 ఐడెంటికల్ సర్కిల్స్ ఆఫ్ రేడియస్ 10 centimeters. అంటే R1 R2 రేడియస్ 1 10 centimeters, R2 అనేది కూడా 10 centimeters. ఓకేనా. ఇప్పుడు డీసీటీ ఎంత ఇచ్చాడు, డీసీటీ ఈజ్ ఈక్వల్స్ టు 26. సో డీసీటీకి ఫార్ములా తెలుసా, ఎస్ డీసీటీకి ఫార్ములా తెలుసు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్స్ డి స్క్వేర్. అంటే ఆ 2 సర్కిల్స్ యొక్క సెంటర్స్ మధ్య డిస్టెన్స్ డి స్క్వేర్ డైరెక్ట్ కాబట్టి మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ అంతేనా, ఎస్. 26 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్
డి స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2, 10 మైనస్ 10 ఎంత 0, సో జీ స్క్వేర్ అంతేనా ఇది. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, స్క్వేర్తో స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ నుంచి డైరెక్ట్గా డి వాల్యూ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్స్ ఈస్ 26 సెంటీమీటర్స్. డిస్టెన్స్ ఆ రెండు సర్కిల్స్ మధ్య డిస్టెన్స్ ఎంత 26. సో ఇప్పుడు డిస్టెన్స్ తెలుసు, R1 R2 తెలుసు. సో టీసీటీ ఫైండ్ అవుట్ చేయొచ్చా, ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్. ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2, R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు డి స్క్వేర్ ఎంత 26 స్క్వేర్, 26 స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 ఎంత 20 స్క్వేర్. సో ఇప్పుడు చూడండి, ఇది ఏంటంటే ఒక ట్రిప్లెట్ ఫామ్ కాదు, ఇదేంటి ట్రిప్లెట్ ఫామ్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, దట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ 26 ప్లస్ 20 46 ఇంటూ 26 మైనస్ 26, 26 మైనస్ 20 అంటే 6. సో ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయండి, చిన్న చిన్న నెంబర్స్గా బ్రేక్ చేయండి. సో బ్రేక్ చేస్తే సో 6ని మనం 2 3 6గా రాయొచ్చు. సో 2 ఇంటూ 3 అది గుర్తుపెట్టుకుందాం. 46ని ఎలా రాయొచ్చు, 2 23s అంతేనా, 2 23s. సో 2 ఇంటూ 23 46. అదేవిధంగా ఇక్కడ ఏమొస్తుంది, 6ని మనం 2 3 6 రాయొచ్చు. ఎస్ 2 3 6. సో ఇక్కడ చూస్తే ఈ రెండు నెంబర్స్ ఓకేనా, ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 ఉంది, అంటే ఈ రెండు 2s నుంచి ఒక 2 అనేది బయటకు వచ్చేసింది. అండర్ 2 ఇంటూ 23 ఇంటూ 3. సో 23 3s 69. సో ఆన్సర్ ఏంటి 2√69. సో ఆన్సర్ ఈస్ 2√69 విచ్ ఈస్ ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈస్ 2√69 విచ్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకేనా, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ 2 సర్కిల్స్ ఈస్ 3 సెంటీమీటర్స్ అండ్ 4 సెంటీమీటర్స్. సో R1 అనేది 3 సెంటీమీటర్స్, R2 అనేది 4 సెంటీమీటర్స్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ దర్ సెంటర్స్, డిస్టెన్స్ బిట్వీన్ ఈస్ 10. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ DCT అండ్ TCT. సో DCTకి అండ్ TCTకి ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్కి రేషియో కావాలి. సో DCTకి ఫార్ములా ఏంటి, అండర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ డైరెక్ట్ కాబట్టి R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ట్రాన్స్ఫర్స్ ఏం చేయాలి, అండర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ అంతేనా. ఎస్ ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. అండర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ఈజ్ 100 మైనస్ R1 మైనస్ R2, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 1. సో 100 మైనస్ 1 స్క్వేర్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ అంటే 100 మైనస్ R1 ప్లస్ R2, 4 ప్లస్ 3 అంతా 7 స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడ న్యూమరేటర్లోకి వచ్చేసరికి ఏమొస్తుంది, అండర్ రూట్ ఆఫ్ 100 మైనస్ 1 ఎంత 99. సో 100 మైనస్ 1 ఈజ్ 99. ఇక్కడ డినామినేటర్లో కనుక వస్తే అండర్ రూట్ ఆఫ్ 100 మైనస్ 49, 100 మైనస్ 49 ఎంత వస్తుంది, 100లో 49 కనుక వెళ్తే 51, 100లో 49 ఎంత 51. సో ఇక్కడ నుంచి మనం రూట్ అనేది కామన్గా తీయచ్చా, ఎస్ రూట్ కామన్గా తీయచ్చు. 99 డివైడెడ్ బై 51. సో ఈ రెండు నెంబర్స్ కూడా 3తో డివిజిబుల్ అవుతాయి. 3తో డివైడ్ చేయండి, 3 33s 3 17. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ 33 రేషియో. సో రేషియో అనేది ఏమవుతుంది, రూట్ 33 రేషియో రూట్ 17. సో రూట్ 33 రేషియో రూట్ 17 ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో ఉంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ 49th క్వశ్చన్ చూద్దాం. సో ABCD ఎస్ ఎ క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబ్డ్ టు ఎ సర్కిల్. అంటే ఒక సర్కిల్ అనేది ఉంది, ఒక సర్కిల్ ఓకేనా, ఒక క్వాడ్రిలేటర్ ఉంది, ఆ క్వాడ్రిలేటర్ లోపల సర్కిల్ ఉంది. అంటే ఎలా ఉంది చూడండి, ఇలాగా ఒకటి ఉంది, దీని తర్వాత ఇలాగా, దీని తర్వాత వచ్చేసరికి ఇలా ఒకటి ఉంది, నెక్స్ట్ ఇలాగా టచ్ అయ్యింది, ఇలా టచ్ అవుతూ వెళ్తుంది. సో ఇదేంటంటే ఒక క్వాడ్రిలేటరల్. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో ABCD అనేది క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్ చుట్టూ ఓకేనా, ఈ క్వాడ్రిలేటరల్ లోపల అనేది ఏముంది, ఈ క్వాడ్రిలేటరల్ లోపల మనకు ఒక సర్కిల్ అనేది ఉంది. ఓకేనా. సో ఈ సర్కిల్లో సో ఎప్పుడైనా కూడా చూడండి ఒక ట్రయాంగిల్ కావచ్చు, ఒక క్వాడ్రిలేటరల్ కావచ్చు, దాని లోపల సర్కిల్ ఉంటే అతను ఏం చెప్పదలుచుకున్నాడంటే చూడండి, ఒక ట్రయాంగిల్ అనేది ఈ విధంగా ఉంది, అండ్ ఈ ట్రయాంగిల్ లోపల ఇలా ఒక సర్కిల్ అనేది ఉంది, ఇలాగా ఒక సర్కిల్ అనేది ఉంది. సో ఇక్కడ చూడండి, లెట్ us say this is ABC and this is point P and this is point Q. సో ఇది సర్కిల్ని టచ్ అవుతూ వెళ్తుంది. ఏమవుతుంది, సర్కిల్ని అలా టచ్ అవుతూ వెళ్తుంది. అంటే ఇక్కడ చూడండి, CP అనేది టాంజెంటా, ఎస్ CP అనేది టాంజెంట్. పాయింట్ C నుంచి మనం సర్కిల్ పైకి ఒక టాంజెంట్ వేసాం, CP అనేది టాంజెంట్. అదేవిధంగా CQ అనేది కూడా
టాంజెంట్. ఇవి రెండు కూడా టాంజెంట్స్. మనం ఏం చెప్పాం, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ పైకి 2 టాంజెంట్స్ కనుక డ్రా చేస్తే ఆ 2 టాంజెంట్స్ అనేవి ఏమవుతాయి, ఆ 2 టాంజెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు, సిపి ఈజ్ ఈక్వల్స్ టు సిక్యూ, అంతేనా, సిపి ఈజ్ ఈక్వల్స్ టు సిక్యూ. అదే విధంగా చూడండి మనకేంటంటే ఇక్కడ ఆ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడెక్కడైతే టచ్ అవుతుందో ఆ ప్లేసెస్ని నేను ఏం చేస్తానంటే, ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ ప్లేసెస్ని నేను PQRS, సో PQRS అంటున్నాను. ఓకేనా, PQRS. ఓకే, సో ఇక్కడ దీనికి ఏంటంటే డైరెక్ట్గా ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే చూడండి, డైరెక్ట్గా ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ ఏబి ఉందా, ఏబికి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏంటి, సిడి. ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ప్లస్ ఏడి. ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ప్లస్ ఏడి. ఏబి సైడ్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ రెండింటిని యాడ్ చేయాలి. దీని తర్వాత ఏడి లేదా బీడి, ఏడి ప్లస్ దానికి ఆపోజిట్లో ఉన్న బీసీ రెండింటిని యాడ్ చేస్తే ఇది. సో ఇది ఫార్ములా. బట్ ఇది ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాలి. ఓకేనా, ఇది ఎందుకు వచ్చింది. సో ఎందుకు వచ్చిందంటే చూడండి, ఇప్పుడు నేను పాయింట్ బి దగ్గర ఉన్నాను. సో పాయింట్ బి దగ్గర నుంచి పీకి ఒక టాంజెంట్ వేసాను. సో బీపీ అనేది ఎక్స్ అయితే, బిఎస్ కూడా ఎక్సే అవుతుందా, బిఎస్ కూడా ఎక్సే అవుతుంది కదా. సో బీపీ అనేది ఎక్స్, బిఎస్ కూడా ఎక్స్. నెక్స్ట్ సిఎస్ అనేది టాంజెంటా, ఎస్. సో ఇది వై అయితే ఇది కూడా ఏమవుతుంది, వైనే అవుతుందా, సిఆర్ కూడా వై. నెక్స్ట్ ఇది జెడ్ అయితే, ఇది కూడా జెడ్ అవుతుందా, ఎస్, ఇది కూడా జెడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఫర్ సపోజ్ ఎం అనుకుందాం, ఎం కాదు వేరే లెటర్ ఏదైనా తీసుకుందాం, ఆల్ఫా అనుకుందాం. సో ఇది ఆల్ఫా. సో ఇది కూడా ఏమవుతుంది, ఆల్ఫానే అవుతుందా, ఎస్. సో ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఏబి వాల్యూ ఎంత, ఏబి వచ్చేసరికి ఆల్ఫా ప్లస్ ఎక్స్, ఏబి అంతా ఆల్ఫా ప్లస్ ఎక్స్. నెక్స్ట్ సిడి చూడండి, వై ప్లస్ జెడ్. సో ఏబి ప్లస్ సిడి అనేది ఇది వచ్చింది. సో ఇది ఏబి వాల్యూ, ఇది సిడి వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు బీసీ ఏడి చూద్దాం. సో బీసీ అంటే ఏంటి, బీసీ ఎక్స్ ప్లస్ వై. సో బీసీ అంటే ఎక్స్ ప్లస్ వై. ఏడి అంటే ఏంటి, ప్లస్ జెడ్ ప్లస్ ఆల్ఫా. అంటే ఇవి చూడండి, ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయి, ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఈ ప్రాపర్టీ అనేది వస్తుంది. ఓకేనా, ఈ ప్రాపర్టీ ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇక్కడ మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఏంటంటే మనకు ఏదైతే ఇచ్చాడో అది ఫాలో అయిపోతే సరిపోతుంది. సో ఇక్కడ ఒక 1 minute కనుక నాకు టైం ఇస్తే ఇది రఫ్ చేసేసాను, అన్నెసెసరీ డేటా. ఎందుకంటే ఇది మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ మీరు కనుక ఇలాగ జాయిన్ కనుక చేస్తే ఇక్కడ టచ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ పాయింట్ బి అనేది ఉంది, పాయింట్ బి ఇక్కడ ఉంది. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటే ఏబి వచ్చేసరికి 8 cm అంట, బీసీ వచ్చేసరికి 12 cm, దీని తర్వాత సిడి వచ్చేసరికి 9 cm. ఇప్పుడు మనకు కావాల్సింది ఏడి కావాలి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏబి వాల్యూ ఆఫ్ ఏబి ఎంత 8 ప్లస్ ఏబికి ఆపోజిట్లో ఏముంది సిడి, 8 + 9 ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఎంత 12 ప్లస్ సిడి ఇది ఎక్స్. సో 9 ఒక 8 అంతా 17. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 17 - 12 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సో ఎక్స్ వాల్యూ ఇస్ 5 cm. సో ఎక్స్ అంటే ఎంత ఇక్కడ 5. ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ ఏడి. సో ఏడి ఈజ్ 5 cm. సో విచ్ ఈజ్ ఆప్షన్. ఓకేనా, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 50th క్వశ్చన్ చూడండి. ఎ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ అ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి టచింగ్ ఏబి, బిసి, సిడి అండ్ ఏడి అట్ పిక్యూ, పి, క్యూ, ఆర్ అండ్ ఎస్ రెస్పెక్టివ్లీ. సో ఈ విధంగా ఏంటంటే ఏం చెప్తున్నా అంటే ఒక క్వాడ్రిలేటరల్ అనేది ఉంది, ఆ క్వాడ్రిలేటరల్ లోపల సర్కిల్ ఉంది. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వాడ్రిలేటరల్, ఏదో ఒక క్వాడ్రిలేటర్ అనేది ఇలా ఉంది. సో దీని లోపల ఒక సర్కిల్ అనేది ఉంది. ఓకేనా, అదేంటంటే అన్ని సైడ్స్ని ఇలా టచ్ అవుతూ ఉంది. ఓకేనా, సో ఈ విధంగా అన్ని సైడ్స్ని ఇలా టచ్ అవుతుంది. ఓకే, సో ఇది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక క్వాడ్రిలేటర్ అనేది డ్రా చేసాం. సో ఇది వచ్చేసి ఒక సర్కిల్. ఓకేనా, సర్కిల్కి ఒక లైన్ ఇది, దీని తర్వాత ఇంకొక లైన్ వచ్చేసరికి ఇలా టచ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఇలా టచ్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇలా టచ్ అవుతూ వెళ్తుంది. సో ఇక్కడ టచ్ అయింది అనుకుందాం. ఓకేనా, సో పాయింట్ ఇక్కడ టచ్ అయింది. సో ఏబిసిడి, ఏబిసిడి. ఓకేనా, సో ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటరల్. సో క్వాడ్రిలేటరల్ లోపల సర్కిల్ అనేది ఉంది. నెక్స్ట్ ఏబి దగ్గర ఎక్కడ టచ్ అవుతుంది, ఏబి దగ్గర పాయింట్ పి దగ్గర, నెక్స్ట్ బీసీ దగ్గర పాయింట్ క్యూ దగ్గర, నెక్స్ట్ సిడి దగ్గర పాయింట్ ఆర్ దగ్గర, దీని తర్వాత ఏడి దగ్గర ఎస్. సో పిక్యూఆర్ఎస్ ఇలా టచ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాడు చూడండి, ఇఫ్ బీపీ
సో బీపీ యొక్క లెంత్ ఎంత అంట, బీపీ యొక్క లెంత్ 4. సో బీపీ యొక్క లెంత్ 4. దీని తర్వాత ఎస్డి లెంత్ అంటే ఇదే కదా, ఎస్డి లెంత్ వచ్చేసరికి 6. లెంత్ ఆఫ్ ఎస్డి ఈజ్ 6. నెక్స్ట్ లెంత్ ఆఫ్ బీసీ అది చూడండి ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ బీసీ యొక్క లెంత్ ఎంత అంటే 7. అంటే ఈ లెంత్ మొత్తం 7, ఈ లెంత్ అంతా 7. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ డీసీ యొక్క లెంత్, అంటే ఈ లెంత్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి, డీసీ లెంత్. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఒక పాయింట్ చెప్పాను మీకు గుర్తుందా, ఏంటది, ఒక సర్కిల్ అనేది ఉంది, ఓకేనా. అవుట్ సైడ్ నుంచి మనం కనుక ఒక ట్యాంజెంట్ కనుక డ్రా చేస్తే, ఆ పాయింట్ నుంచి 2 ట్యాంజెంట్స్ కనుక డ్రా చేస్తే అదేమైతే ఆ 2 ట్యాంజెంట్స్ యొక్క లెంత్ అనేది ఈక్వల్ అవుతుంది కదా, ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి చూడండి, ఓకేనా. సో ఇప్పుడు బీపీ అనేది ట్యాంజెంట్, అదేవిధంగా బీక్యూ అనేది కూడా ట్యాంజెంట్. సో పాయింట్ బి దగ్గర నుంచి మనం 2 ట్యాంజెంట్ డ్రా చేస్తున్నాం. సో ఇది 4 అయితే ఇది కూడా 4 అవుతుందా, ఇది 4 అయితే ఇది కూడా 4. నెక్స్ట్ ఈ మొత్తం లెంత్ బీసీ లెంత్ మొత్తం ఎంత 7, అంటే ఇదేమవుతుంది 3, 4 + 3 7. అదేవిధంగా సిఆర్ లెంత్ ఆఫ్ సిఆర్ కూడా ఏమవుతుంది 3, లెంత్ ఆఫ్ సిఆర్ లెంత్ కూడా 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిఎస్ యొక్క లెంత్ అనేది, డిఎస్ లెంత్ 6 అయితే డిఆర్ లెంత్ కూడా 6. సో మనకు కావాల్సింది ఏంటి, లెంత్ ఆఫ్ డీసీ. సో లెంత్ ఆఫ్ డీసీ ఈజ్ 6 + 3 ఎంత 9 సెంటీమీటర్స్. సో లెంత్ ఆఫ్ డీసీ ఈజ్ 9 సెంటీమీటర్స్, ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం 9 సెంటీమీటర్స్ ఆప్షన్ బి అని చెప్పొచ్చు, ఓకేనా. సో ఒకవేళ ఇది కాకుండా క్వశ్చన్ అనేది ఇక్కడతో ఆగకుండా ఏం అడగచ్చు అంటే ఫైండ్ లెంత్ ఆఫ్ ఏఎస్, ఓకేనా. లెంత్ ఆఫ్ ఏఎస్ యొక్క లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, సో అప్పుడు మనకేంటి ఒక ప్రాపర్టీ ఉంది. సో ఇప్పుడు ఏమందాం, ఈ ఏఎస్ అనేది ఎక్స్ అందాం. సో ఇది వచ్చేసి ఎక్స్, ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఏపీ కూడా ఎక్సే కదా, సో ఇక్కడ నుంచి మనకు ఒక ప్రాపర్టీ ఉంది, ఏంటి, ఏదైనా ఒక క్వాడ్రిలేటర్ ఉంది, ఆ క్వాడ్రిలేటర్ లోపల కనుక ఒక సర్కిల్ అనేది ఉంటే మనం ఏం తెలుసుకున్నాం, ఆపోజిట్ సైడ్స్ని యాడ్ చేస్తే ఆ 2 ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు, ఏడి, సో ఏడి లెంత్ ప్లస్ బీసీ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి లెంత్ ప్లస్ బీసీ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, బిఏ లెంత్ ప్లస్ సిడి, బిఏ ప్లస్ సిడి అనేది అవుతుందా, సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ చూడండి ఏడి అంటే 6 + x అంతేనా. నెక్స్ట్ బీసీ లెంత్ ఎంత 7, దట్ ఈజ్ ఈక్వల్స్ టు బిఏ యొక్క లెంత్ x + 4 ప్లస్ సిడి యొక్క లెంత్ చూడండి, సిడి యొక్క లెంత్ అనేది మనకి ఎంత 9, 6 + 3 9. సో 9 ఒక 4 13, ఇక్కడ కూడా 13. ఇక్కడ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ అవుతాయని చెప్తున్నాడు, అంటే ఈ ప్రాపర్టీ యూజ్ చేసి మనం దీనికి ఆన్సర్ చెప్పలేం, బట్ మనం దీనికి ఆన్సర్ ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఓకేనా. దీనికి మనం ఆన్సర్ ఎప్పుడు చెప్పొచ్చు అంటే మనకు ఈ ఏదైతే క్వాడ్రిలేటర్ ఉంది కదా, ఈ క్వాడ్రిలేటర్కి పెరిమీటర్ కనుక ఇస్తే మనం ఈ పర్టికులర్ వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఈ ప్రాపర్టీ యూస్ చేస్తే మనకైతే ఆన్సర్ రాలేదు. సో ఒకవేళ పెరిమీటర్ కనుక ఇచ్చుంటే, సో లెటస్ సే పెరిమీటర్ అనేది ఒక 13 14 ఇచ్చాడు. సో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ x + x, సో అంతా యాడ్ చేసి ఆ పెరిమీటర్కి ఈక్వల్ చేస్తాం. సో ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఆన్సర్ ఈస్ 9 సెంటీమీటర్స్, ఓకేనా. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ అనేది ఇలా కూడా అడగచ్చు అని చెప్తున్నాను మీకు. సో ఇక్కడ మనకేంటంటే క్వశ్చన్లో కనుక పెరిమీటర్ కనుక ఇచ్చుంటే ఆన్సర్ అనేది వచ్చేసేది, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 51st క్వశ్చన్. సో 51st క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ చూడండి ఏమంటుంది, ఏ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ ట్రయాంగిల్. అంటే చూడండి ఒక ట్రయాంగిల్ అనేది ఉంది, ఇలా ఒక ట్రయాంగిల్ అనేది ఉంది. సో ఈ ట్రయాంగిల్ లోపల సర్కిల్ అనేది ఉంది. సో ఇలాగ ఒక సర్కిల్ అనేది ఉంది. సో ట్రయాంగిల్ లోపల సర్కిల్ అనేది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రయాంగిల్ అనేది డ్రా చేద్దాం. సో ఇది సర్కిల్, ఓకేనా. దీని తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం వచ్చేసరికి ఇక్కడ డ్రా చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం ఏం చేద్దామంటే ఇక్కడే మనమే డ్రా చేద్దాం, ఓకేనా. ఒక సర్కిల్ అనేది ఉంది, సర్కిల్ తీసుకోకూడదు, ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఫస్ట్ ట్రయాంగిల్ అనేది ఉంది. సో ఈ ట్రయాంగిల్ లోపల సర్కిల్ అనేది ఉంది, ఓకేనా. ఈ విధంగా ఉంది, ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే ఇది మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. సో సర్కిల్ లోపల ట్రయాంగిల్. సో సర్కిల్ యొక్క వర్టిసెస్ ఏంటి, ఏ బి, ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ సి. సో ఏబిసి అనేది ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్. నెక్స్ట్ ఇట్ టచెస్ ఏబి అట్ ఆర్. సో ఏబి దగ్గర ఆర్ దగ్గర టచ్ అవుతుంది.
సో జాగ్రత్తగా ఉండండి. ఏబి దగ్గర ఆర్, దీని తర్వాత బీసీ దగ్గర పి, దీని తర్వాత ఏసీ దగ్గర క్యూ, ఏసీ దగ్గర క్యూ. సో ఇక్కడ కూడా చూస్తే మీరు సర్కిల్ అండ్ ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్ డ్రా చేసాం. వచ్చిందా? ఆ కాన్సెప్ట్ ఉందా ఇక్కడ? ఎస్, ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏక్యూ, లెంత్ ఆఫ్ ఏక్యూ, లెంత్ ఆఫ్ ఏక్యూ అనేది 4.5 అంట. లెంత్ ఆఫ్ ఏక్యూ 4.5. నెక్స్ట్ లెంత్ ఆఫ్ పీసీ, లెంత్ ఆఫ్ పీసీ అనేది ఎంత? 5.5. లెంత్ ఆఫ్ పీసీ అనేది 5.5. నెక్స్ట్ లెంత్ ఆఫ్ బీఆర్, లెంత్ ఆఫ్ బీఆర్ అనేది ఏంటి? 6. లెంత్ ఆఫ్ బీఆర్ ఎంత? 6. సో ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ? ట్రయాంగిల్ ఏబీసీకి పెరిమీటర్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ ఏమడిగాడు? ట్రయాంగిల్ ఏబీసీకి పెరిమీటర్ ఏంటి? సో ఈ క్వశ్చన్కి మనం ఏంటంటే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చు. సో ట్రయాంగిల్ ఏబీసీ యొక్క పెరిమీటర్, ట్రయాంగిల్ ఏబీసీ యొక్క పెరిమీటర్ ఏదైతే ఏమవుతుందంటే ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటంటే ఈ వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయా లేదా? ఎస్, ఈ 3 వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏవైతే 3 వాల్యూస్ ఉన్నాయో మూడింటిని యాడ్ చేయండి. సో 6 + 4.5 + 5.5, 3 వాల్యూస్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత డబుల్ చేయండి, అదే పెరిమీటర్, అదే పెరిమీటర్. సో 6 ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా ఏమొస్తుంది? 5, 4, 9, 10, 16, 16 2 = 32. సో పెరిమీటర్ ఎంత? 32 సెంటీమీటర్స్. ఏం చేసాం మనం? అన్ని వాల్యూస్ని యాడ్ చేసాం. అన్ని ఏవైతే 3 నెంబర్స్ ఇచ్చాడో, ఓకేనా, 3 డిస్టెన్సెస్ ఇచ్చాడో ఆ 3 డిస్టెన్స్ని యాడ్ చేసాం, దాన్ని డబుల్ చేసాం. సో ఆన్సర్ అనేది వచ్చేసింది. ఇది ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే చూడండి సింపుల్గా, ఎందుకు? సో ఇక్కడ చూడండి, సిపి అనేది 5.5 అయితే సిక్యూ కూడా ఏమవుతుంది? 5.5. ఎస్. దీని తర్వాత ఏక్యూ అనేది 4.5 అయితే ఏఆర్ అనేది కూడా 4.5. ఎస్. నెక్స్ట్ బీఆర్ అనేది 6 అయితే బీపీ కూడా 6ఏనా? ఎస్. అంటే ఇక్కడ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అనేది ఏమైంది? 2 సార్లు 6 వచ్చాయి, 2 సార్లు 5.5 వచ్చాయి, నెక్స్ట్ 2 సార్లు 4.5. అదే కదా మనం అక్కడ చేసింది. సో ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేస్తే ఇదే వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 32 సెంటీమీటర్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఇది అవసరం లేదు మనకు. నెక్స్ట్ ఇది కూడా సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ట్రయాంగిల్. సో ఒక సర్కిల్ అనేది ట్రయాంగిల్లో ఇన్స్క్రైబ్ అయిందంట. ఒక ట్రయాంగిల్ అనేది ఉంది ఈ విధంగా. మనమే డ్రా చేద్దాం, ఎందుకంటే అది డ్రా చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అందులో. సో ఒక సర్కిల్ ట్రయాంగిల్ లోపల ఇలా సర్కిల్ అనేది ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ మెజర్మెంట్స్ వచ్చేసి ఏ, బి అండ్ సి. సో ఏబిసి అనేది ఆ ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, టచింగ్ ఏబి అట్ పి. సో ఏబి దగ్గర పి పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. నెక్స్ట్ బీసీ అట్ క్యూ, బీసీ అనే లైన్ క్యూ దగ్గర టచ్ అవుతుంది. నెక్స్ట్ ఏసీ అట్ ఆర్. సో ఇది ఆర్. ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్పాడు? ఇఫ్ ఏఆర్, సో లెంత్ ఆఫ్ ఏఆర్ అనేది 5 సెంటీమీటర్స్ అంట. సో ఇక్కడ చూడండి ఒక్క సెకండ్, ఇక్కడ క్వశ్చన్ అనేది ఇక్కడ సగమే ఉంది. సో లెంత్ ఆఫ్ ఏఆర్ అనేది 5 సెంటీమీటర్స్. ఈ ఒక్క వాల్యూతో మనం పెరిమీటర్ చెప్పొచ్చా? చెప్పలేం. సో ఇక్కడ క్వశ్చన్ అనేది మిస్టేక్, టైపింగ్ మిస్టేక్ పడింది. ఒక్క సెకండ్ ఆగండి. సో ఈ క్వశ్చన్ని నేను మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు కరెక్ట్ చేసి ఇచ్చేస్తాను. బట్ ఇక్కడ మనకు వాల్యూస్ అనేది ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఒక్క సెకండ్. 52nd క్వశ్చన్. ఓకేనా? ఏఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ చూడండి ఏఆర్ 5. ఇంకా మనకు వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఏఆర్ 5, దీని తర్వాత ఆర్సి, ఆర్సి ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్. ఆర్సి ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్. దీని తర్వాత ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 12. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే అది ఆ పర్టికులర్ ఏదైతే ఈ 2 పాయింట్స్ ఉన్నాయో ఈ 2 మిస్ అయ్యాయి. ఏఆర్ 5, ఆర్సిసి, ఏబి 12. నెక్స్ట్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. రైట్. ఓకేనా? నేను మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను కదా, అందులో దీన్ని కరెక్ట్ చేసి నేను ప్రొవైడ్ చేస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? సో ఇక్కడ కనుక చూస్తే ఆర్సి యొక్క లెంత్ ఎంత అంట? ఏఆర్ అనేది 5, ఆర్సి అనేది 6. ఓకే, ఆర్సి 6. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఏబి, ఏబి లెంత్ మొత్తం అంటే ఈ లెంత్ మొత్తం. సో ఏబి లెంత్ అంటే ఇదేనా? సో ఏబి లెంత్ మొత్తం 12. ఏబి లెంత్ మొత్తం 12. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి? ఏబిసి ట్రయాంగిల్కి పెరిమీటర్ ఏంటి? సో ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే 3 డిఫరెంట్ వాల్యూస్ ఉండాలి. సో ఇక్కడ 5, ఇక్కడ 6. ఇప్పుడు చూడండి ఏపీ అనేది 5 అవుతుందా? ఇక్కడ 5 అయితే ఇక్కడ 5. నెక్స్ట్ బీపీ అనేది ఏమవుతుంది? బీపీ అనేది 7. బీపీ అనేది ఏమవుతుంది? 7. సో ఇక్కడ 5, ఇక్కడ 7. ఇప్పుడు చూడండి బీపీ అండ్ బీక్యూ రెండు ఈక్వల్ అవుతాయా? ఎస్. బీపీ 7 అయితే బీక్యూ కూడా 7 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ సిఆర్ అనేది 6 అయితే సిక్యూ కూడా 6. సో నా ఆన్సర్ ఏంటి? 5 + 7 + 6ని డబల్ చేయాలి. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 + 7 + 6. దీన్ని మనం ఏం చేయాలి? డబల్ చేయాలి. సో 5 + 7 12, 12 + 6 18. అంతేనా? 12 + 6 వచ్చేసి 18, 18 2 = 36. సో ఆన్సర్ ఈస్ 36 సెంటీమీటర్స్. సో పెరిమీటర్ ఈస్ 36 సెంటీమీటర్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్.
53rd క్వశ్చన్ చూడండి. రైట్, ఈ క్వశ్చన్కి మనం ఏంటంటే ఒక ప్రాపర్టీ అనేది నేర్చుకోవాలి. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే చూడండి. సో ఒక ట్రయాంగిల్ అనేది ఉంది, నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక ట్రయాంగిల్ అనేది ఉంది. సో ట్రయాంగిల్ అనేది ఇదే, ఈ చిన్న ట్రయాంగిల్ అంటే ఏబిసి అనేది ట్రయాంగిల్, ఏబిసి అనే ట్రయాంగిల్. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఏబి ఈజ్ ప్రొడ్యూస్డ్, ఏబి అనేది ప్రొడ్యూస్ చేసాం, దాని తర్వాత ఏసీ ఈజ్ ప్రొడ్యూస్, ఏబి ప్రొడ్యూస్ చేసాం, దీని తర్వాత ఏసీ, ఇవి రెండు కూడా ఏం చేసాం మనం ప్రొడ్యూస్ చేసాం. ప్రొడ్యూస్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే ఇక్కడ బయట, ఓకేనా, బయట ఎక్స్టర్నల్గా ఒక సర్కిల్ అనేది డ్రా చేసాం. ఓకేనా, ఇలా ఎక్స్టర్నల్గా. ఇంతకుముందు సర్కిల్ అనేది ట్రయాంగిల్ లోపల ఉండేది, ఇప్పుడు ఏంటంటే రెండు సైడ్స్ని ఎక్స్టెండ్ చేసి ఇలా ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తున్నాం. ఓకేనా, ఇలా ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తాం. కరెక్టా? ఎస్. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఇది ఒక సర్కిలా? ఎస్, ఇది ఒక సర్కిల్. దీని తర్వాత పాయింట్ ఏ అనేది ఇక్కడ ఉందా? ఎస్, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఏమన్నామంటే ఈ పాయింట్స్ అనేవి ఎం, దీని తర్వాత ఈ పాయింట్ వచ్చేసరికి ఎన్. ఇక్కడ చూడండి పాయింట్ ఏ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి నేను ఏం చేశాను, సర్కిల్ పైకి ఒక టాంజెంట్ డ్రా చేశాను, ఇక్కడ నుంచి ఒక సర్కిల్ పైకి టాంజెంట్ డ్రా చేశాను. సో ఇదేమో పాయింట్ ఎం అంట, ఇదేమో పాయింట్ ఎన్. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, ఏఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్. ఎస్, ఏఎం ఏఎన్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి, రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఏఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ, ఇది అందరికీ తెలుసు. నెక్స్ట్ మనం కనుక చూస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు లెటస్ సే ఏబి యొక్క లెంత్ ఆఫ్ ఏబి అనేది మనం ఏం తీసుకుందామంటే ఇక్కడ ఆల్ఫా బీటా గామా కాదు. సో ఇప్పుడు దీన్ని వచ్చేసరికి 4 సెంటీమీటర్స్ తీసుకుందాం, లేదా ఏదో ఒక వాల్యూ తీసుకుందాం, స్మాల్ ఏ తీసుకుందాం. ఓకేనా, సో ఏబి అనేది స్మాల్ ఏ, ఏబి డిస్టెన్స్ స్మాల్ ఏ. నెక్స్ట్ బీసీ అనేది స్మాల్ బి, బీసీ యొక్క లెంత్ స్మాల్ బి. నెక్స్ట్ ఏసీ యొక్క లెంత్ స్మాల్ సి, ఏసీ యొక్క లెంత్ అంతా స్మాల్ సి. సో ఏబిసి. సో ఇప్పుడు ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఏమవుతుంది, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అనేది ఏ ప్లస్ బి ప్లస్ సి. అవునా, ఏ ప్లస్ బి ప్లస్ సి. కరెక్టా? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ పాయింట్ వచ్చేసరికి కే అనుకుందాం, బీకే పాయింట్ కే. ఈ లెంత్ బీసీ లెంత్ వచ్చేసరికి బి, లెంత్ ఆఫ్ బీసీ. ఇక్కడ చూడండి లెంత్ ఆఫ్ బీసీ, ఈ బీసీ యొక్క లెంత్ వచ్చేసరికి బి సెంటీమీటర్స్. ఓకేనా, బి సెంటీమీటర్స్. ఇక్కడ సర్కిల్ అనేది పాయింట్ కే దగ్గర టచ్ అవుతుంది, ఎంకేఎన్ ఇలా టచ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు జాగ్రత్తగా కనుక చూస్తే, ఓకేనా, బీకే అనేది నేను ఎక్స్ అంటున్నాను, బీకే అనేది ఎక్స్ అయితే ఇక్కడ చూడండి బీకే అనేది ఎక్స్ అయితే, సో ఇప్పుడు ఒక సర్కిల్ అనేది ఉంది, ఆ సర్కిల్కి బి అనేది ఎక్స్టర్నల్ పాయింట్. సో బి నుంచి కేకి ఒక టాంజెంట్ డ్రా చేస్తాను, మళ్ళీ బి నుంచి ఎంకి ఒక టాంజెంట్. సో ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ కూడా ఎక్సా? ఎస్. దీని తర్వాత ఇక్కడ వై అంటాను, ఇక్కడ కూడా ఏమవుతుంది, సిఎన్ కూడా వైయేనా? ఎస్. ఇక్కడ చూస్తే బీకే ఎక్స్ సిఎన్ వై. ఇప్పుడు చూడండి ఎక్స్ ప్లస్ వై అనేది ఏమవుతుంది, ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ రాస్తాను ఎక్స్ ప్లస్ వై రెండింటినీ కలిపితే ఏమొస్తుంది, బి. ఎక్స్ ప్లస్ వై కలిపితే బి. అంటే నేను ఇక్కడ బి ప్లేస్లో ఎక్స్ ప్లస్ వై సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఎస్. అంటే ఇక్కడ పెరిమీటర్, ఇదేంటి, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్, ఇదేంటి, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. సో పెరిమీటర్ ఏమవుతుంది, ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ సి. అంతేరా, పెరిమీటర్ ఏమవుతుంది, ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ సి. సో ఇది పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. కరెక్టా? ఎస్. ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ సి. కరెక్టా? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఏం చెప్పాం, ఏఎం ఏఎన్ ఇవి రెండు ఈక్వల్ అని చెప్పాం కదా, ఏఎం ఏఎన్. సో ఏఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్, ఇవి రెండు ఈక్వల్ అవుతాయని చెప్పాను, ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏఎం ప్లస్ ఏఎన్, ఏఎం అండ్ ఏఎన్ రెండింటిని యాడ్ చేద్దాం, ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో చూద్దాం. సో ఏఎం అంటే ఏ నుంచి ఎం వరకు, అంటే ఏమేమి వచ్చింది ఇక్కడ, ఏ ప్లస్ ఎక్స్. ఏఎం అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ఏఎం వచ్చేసరికి ఏ ప్లస్ ఎక్స్. నెక్స్ట్ ఏఎన్ అనేది ఏమవుతుంది, సి ప్లస్ వై. ఇదేమవుతుంది, ఏఎన్ అనేది సి ప్లస్ వై. సో ఇక్కడ చూడండి, దీన్ని నేను మళ్ళీ రీఅరేంజ్ చేస్తే ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ సి. అంతేనా, అంటే ఇదేమైపోయింది, ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్. ఇదేమైపోయింది, పెరిమీటర్. అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు, ఏఎం ప్లస్ ఏఎన్ రెండింటిని కనుక నేను యాడ్ చేస్తే, ఓకేనా, ఈ రెండు టాంజెంట్స్ని కనుక ఏదైతే ఎక్స్టర్నల్గా టాంజెంట్ ఉందో, ఇది ఎప్పుడు ఏ కేసు, ఇది మనకేంటంటే సర్కిల్ అనేది ఎక్స్టర్నల్గా డ్రా అయి ఉండాలి. దీని తర్వాత చూస్తే ఏఎం అండ్ ఏఎన్ రెండింటిని కనుక మనం యాడ్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది, పెరిమీటర్కి ఈక్వల్ అవుతుంది. అవునా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏఎం ఏఎన్ రెండు ఈక్వలా? ఎస్. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఏఎన్ ప్లేస్లో ఏఎం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏఎం
ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్, అదేవిధంగా 2 టైమ్స్ ఆఫ్ ఏఎన్, అది కూడా ఏమవుతుంది పెరిమీటర్కి ఈక్వల్ అవుతుంది. అవునా? ఎస్, అది కూడా ఏమవుతుంది పెరిమీటర్కి ఈక్వల్ అవుతుంది. సో ఇది ఈ కాన్సెప్ట్ క్లియరా? ఈ కాన్సెప్ట్ అనేది క్లియరా? ఎస్, ఈ కాన్సెప్ట్ అనేది మీకు బాగా క్లియర్ అయింది. సో ఈ కాన్సెప్ట్ అనేది మనకు చాలాసార్లు వస్తూ ఉంటుంది, అందుకే ఇంత డీటెయిల్గా చెప్పాను మీకు. ఓకేనా? ఇక్కడ చూడండి ఏమని చెప్పాడు. సో ఇక్కడ ఏబిఏసి ఆర్ ప్రొడ్యూస్ టు ఎం అండ్ ఎన్. సో ఏబిఏసి ఎన్కి ప్రొడ్యూస్ చేసాం. దీని తర్వాత ఏ సర్కిల్ ఇన్ ఎ క్వాడ్రిలేటరల్ బిఎన్సి. సో ఇక్కడ చూడండి బిఎంఎన్సి. సో బిఎంఎన్సి అనేది ఓకేనా, బిఎంఎన్సి టచెస్ బిఎం అట్ డి. సో బిఎం అట్ డి, దీని తర్వాత సిఎన్ అట్ ఈ. అంటే ఇక్కడ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ చూడండి మనం ఇది నేర్చుకున్నామా. ఎస్, ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, క్వశ్చన్కి వద్దాం. సో క్వశ్చన్లో ఏం చెప్పాడు, క్వశ్చన్ యొక్క డయాగ్రామ్ యొక్క కలర్ మనం చేంజ్ చేద్దాం. చూడండి, సో క్వశ్చన్ యొక్క డయాగ్రామ్ యొక్క కలర్ అనేది ఇది గ్రీన్ కలర్లో ఉండేది మీకు క్వశ్చన్లో ఉండేది. సో రైట్ సైడ్లో ఉన్నదంతా థియరీ. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్పాడంటే ఒక ట్రయాంగిల్ అనేది ఉంది. సో ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకేనా? ఇలాగా ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఆ ట్రయాంగిల్ నేమ్స్ ఏంటి, ఏబిసి. సో ఏబిసి అనేది ట్రయాంగిల్. దీని తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఉంది. ఏముంది ఇక్కడ ఇలా ఒక సర్కిల్ అనేది ఉంది. ఓకేనా? ఇలా ఒక సర్కిల్ ఉంది. అండ్ ఈ సర్కిల్ని ఇతను ఏం చేశాడంటే కింద ఇది కూడా జాయిన్ చేశాడు. ఓకేనా? కింద ఇది కూడా జాయిన్ చేశాడు. సో ఏఎం అనేది ప్రొడ్యూస్, ఏబి అనేది ఎం వరకు ప్రొడ్యూస్ చేసాం. సో ఏబి అనేది ఎం వరకు ప్రొడ్యూస్ చేసాం. దీని తర్వాత ఏసి అనేది ఎన్ వరకు ప్రొడ్యూస్ చేసాం. దీని తర్వాత సర్కిల్ చూడండి బిఎంఎన్సి అనేది ఒక కోఆర్డినేటరా? ఎస్, బిఎంఎన్సి అనేది ఒక కోఆర్డినేటర్. అదేంటంటే సర్కిల్ని ఎక్కడ టచ్ చేస్తుంది, బిఎం పాయింట్ డి దగ్గర టచ్ అవుతుంది. బిఎం అనేది పాయింట్ డి దగ్గర టచ్ అవుతుంది. అండ్ సిఎన్ అనేది పాయింట్ ఈ దగ్గర టచ్ అవుతుంది. అవునా? ఎస్, సిఎన్ అనేది పాయింట్ ఈ దగ్గర టచ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాడు, నెక్స్ట్ దీని తర్వాత బీసీ అనేది పాయింట్ ఎఫ్, అంటే ఇది వచ్చేసరికి పాయింట్ ఎఫ్ అంట. సో బీసీ అనేది పాయింట్ ఎఫ్. అవునా? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్లో మనం ప్రాపర్టీ అనేది ప్రూవ్ చేయాలి. ఏంటి ఆ ప్రాపర్టీ, ఇప్పుడు ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏ. సో ఇప్పుడు చూడండి రైట్ సైడ్ ఏముంది, ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏ. ఇదేంటి, ఇది పెరిమీటరా? ఇది పెరిమీటర్. సో పెరిమీటర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. సో పెరిమీటర్ అనేది ఒకటి 2 టైమ్స్ ఆఫ్ ఏఎం లేదా 2 టైమ్స్ ఆఫ్ ఏఎన్. అంటే ఇక్కడ ఎంఎన్ అంటే ఏంటి, ఇక్కడ వరకు టాంజెంట్ వరకు 2 టైమ్స్ ఆఫ్ ఒక టాంజెంట్ లేదా ఇంకొక టాంజెంట్. అంటే అది దేనికి ఈక్వల్ అవుతుంది, పెరిమీటర్ అనేది 2 టైమ్స్ ఆఫ్ ఫస్ట్ టాంజెంట్ లేదా సెకండ్ టాంజెంట్. సో ఇక్కడ టాంజెంట్స్ ఏమేమి ఉన్నాయి, టాంజెంట్స్ వచ్చేసరికి ఏడి అనేది ఒక టాంజెంట్, దీని తర్వాత ఏఈ అనేది ఒక టాంజెంట్. అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు, పెరిమీటర్ అనేది 2 టైమ్స్ ఆఫ్ ఏడి అన్నా అవుతుంది లేదా 2 టైమ్స్ ఆఫ్ ఏఈ అయినా అవుతుంది. సో ఇక్కడ చూడండి ఏముంది ఇక్కడ, సో ఇక్కడ కనుక చూస్తే ఆప్షన్ బి అనేది ఉంది. సో 2 టైమ్స్ ఆఫ్ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. అవునా? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. సో ఈ కాన్సెప్ట్ కనుక మీకు తెలిస్తే ఇదేంటంటే విత్ ఇన్ సెకండ్స్లో ఓన్లీ డయాగ్రామ్ రాసేస్తాం. డయాగ్రామ్ రాసిన తర్వాత ఆన్సర్ అనేది సాల్వ్ అనేది చేసేస్తాం. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఇక 54th క్వశ్చన్ కనుక చూస్తే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. సో a circle touches side PQ of a triangle APQ at the point R and sides AP and AQ are produced at the points B and C respectively. If the perimeter of triangle APQ is 30, then what is the length of AB? అంటే ఇక్కడ ఏం చెప్పినాడు, a circle touches the side PQ of triangle APQ. సో ఒక ట్రయాంగిల్ APQ ఉంది. ఓకేనా? ఆ PQ చూడండి, దీని తర్వాత at the point R, then side AP and AQ are produced at point B and C. సో ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడంటే ఒక ట్రయాంగిల్ అనేది ఉంది, ఇలాగా ట్రయాంగిల్ అనేది ఉంది. సో ఏం ప్రొడ్యూస్ చేశాడో చూద్దాం ఒకసారి. సో ప్రొడ్యూస్ చేసింది ఏంటి అంటే ఏపీ, ఇక్కడ నుంచి ఏపీ, దీని తర్వాత క్యూ. సో ఈ రెండు సైడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేశాడు. సో ఈ రెండు సైడ్స్ ఇలా ప్రొడ్యూస్ చేశాడు. ఓకేనా? ఈ రెండు ఇలా ప్రొడ్యూస్ అయ్యాయి. అండ్ సర్కిల్ అనేది ఎక్కడ టచ్ అవుతుందంటే సర్కిల్ టచ్ సైడ్ పీక్యూ. సో పీక్యూనే టచ్ అవుతుంది. పీక్యూ ఒకటే టచ్ అవుతుంది అంటే అది ఎక్కడ ఫామ్ అయింది, బయట ఫామ్ అయిందా లోపల ఫామ్ అయిందా, అది ఆబ్వియస్గా బయట ఫామ్ అయింది. సో ఆ సర్కిల్ అనేది ఇలా బయట ఫామ్ అయింది, ఇలా ఉంది. ఓకేనా? సర్కిల్ ఇలా ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సైడ్స్ ఏపీ అండ్ ఏక్యూ ప్రొడ్యూస్డ్ at points B and C respectively if the perimeter of triangle APQ. సో APQ యొక్క ట్రయాంగిల్ చూడండి, ఇక్కడ ఇది B అంట, దీని తర్వాత ఇది C. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ APQ, ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 30 సెంటీమీటర్స్. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 30 సెంటీమీటర్స్.
సో పెరిమీటర్ అనేది 30 సెంటీమీటర్స్ అన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఏమడిగాడు, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏబీ. ఏబీ లెంత్ అంటే ఏబీ అంటే ఏంటి, ఇక్కడ టాంజెంట్. సో మనకేం తెలుసు, మనం ఇంతకుముందు ప్రాపర్టీ నేర్చుకున్నాం, ఏంటి ఆ ప్రాపర్టీ. సో పెరిమీటర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ టాంజెంట్. అంటేనా, ఎక్స్టర్నల్గా సర్కిల్ ఉంటే పెరిమీటర్ అనేది 2 టైమ్స్ ఆఫ్ టాంజెంట్. టాంజెంట్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏబీ లేదా పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏసీ. ఇవి రెండు కూడా టాంజెంట్. సో ఇక్కడ చూడండి పెరిమీటర్ ఎంత, 30 ఈజ్ ఈక్వల్స్ టు, మనకు కావాల్సింది ఏబీ కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ ఏబీ. సో ఇక్కడ నుంచి ఏబీ వాల్యూ ఎంత అవుతుంది, ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్. ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్. మళ్ళీ ఇది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ ప్రూవ్ అనేది చేసేసాం. సో ఇక్కడ 15 సెంటీమీటర్స్ అవుతుంది ఆన్సర్. ఓకేనా, ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఇది వచ్చేసరికి చూస్తే, వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్. సో ఇక్కడ చూడండి కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంట 2 నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. అంటే 2 నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఈ రెండు సర్కిల్స్కి మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు, ఎన్ని మ్యాక్సిమం. సో ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాంజెంట్ ఇలా డ్రా చేయొచ్చా, రెండింటిని వచ్చచ్చు, ఎస్ ఇలా డ్రా చేయొచ్చు. మళ్ళీ నాన్ ఇంటర్సెక్టింగ్ అంటే 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ కావు. సో ఇంటర్సెక్ట్ కాకుండా ఉంటే మనం ఎన్ని డ్రా చేయొచ్చు అంటే రెండు టాంజెంట్స్ డ్రా చేసాం. నెక్స్ట్ ఇంకోటి, ఇవి రెండు ఏంటి, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. దీని తర్వాత ఒక ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ ఇలా డ్రా చేయొచ్చు, ఇంకొక ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ ఎలా డ్రా చేయొచ్చు, ఇలా డ్రా చేయొచ్చు. సో టోటల్గా చూస్తే 4 టాంజెంట్స్ అనేవి మనం మ్యాక్సిమం 4 టాంజెంట్స్ అనేది మనం డ్రా చేయవచ్చు. ఓకేనా, సో ఇక్కడ 4 టాంజెంట్స్. ఇది ఎప్పుడు నాన్ ఇంటర్సెక్టింగ్ అంటే ఆ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ కాకపోతే. ఓకేనా, 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ కాకపోతే ఒకవేళ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయితే ఏమవుతుంది అంటే జస్ట్ టచ్ అయితే, 2 సర్కిల్స్ టచ్ అయితే మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలమో చూడండి. సో 2 సర్కిల్స్ కనుక టచ్ అయితే జస్ట్ ఇలా టచ్ అవుతున్నాయి అంతే. ఓకేనా, 2 సర్కిల్స్ ఇలా టచ్ అయితే మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్ డ్రా చేయొచ్చా, 2 ఇలా డైరెక్ట్గా డ్రా చేయొచ్చు, ఇంకోటి ఇలా డైరెక్ట్గా డ్రా చేయొచ్చు. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఇలాగా ఎగ్జాక్ట్గా అది ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది కదా, అలా డ్రా చేయొచ్చు. సో ఇక్కడ ఎప్పుడైనా కూడా ఇంటర్సెక్టింగ్ అయితే, నాన్ ఇంటర్సెక్టింగ్ అయితే 4 మ్యాక్సిమం 4. ఒకవేళ జస్ట్ ఇంటర్సెక్టింగ్ అంటే ఊరికే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఏంటి, 3 టాంజెంట్స్, 3 టాంజెంట్స్, ఒకటి తక్కువ. నెక్స్ట్ ఒకవేళ ఇంటర్సెక్ట్ అవుతూ, ఓకేనా, ఇంటర్సెక్ట్ ఎలా అవుతున్నాయి, ఒక సర్కిల్లోకి ఇంకొకటి వెళ్తుంది అంటే ఒకదాని లోపల ఇంకొకటి ఉంది అంటే ఈ విధంగా ఉన్నాయి, 2 సర్కిల్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇలాగుంటే సర్కిల్స్ మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చో చూడండి. సో మనం ఇలా ఉంటే ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 1, 2 ఇలా ఉంటే మనం 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఓకేనా, ఒక సర్కిల్ అనేది ఇంటర్నల్లీ టచ్ అవుతూ ఉంటే ఇంకొక సర్కిల్కి ఇంటర్నల్లీ టచ్ అయితే అంటే ఏంటి, ఇంటర్నల్లీ టచ్ అవ్వడం, ఒక సర్కిల్ అనేది ఇలా ఉంది, దీని తర్వాత ఇంకొక సర్కిల్ అనేది ఇలా లోపల నుంచి ఆ సర్కిల్ని టచ్ చేస్తుంది. ఓకేనా, ఇలా ఉంటే ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు, ఇలా ఉంటే ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 2 కూడా ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, ఆ ఒక్క పాయింట్ దగ్గర నుంచి మనము టాంజెంట్ అనేది ఇలా డ్రా చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడైతే 1 4 3 2 1. నెక్స్ట్ ఒకవేళ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ అయితే, 2 కూడా ఏంటి, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఒకదాని లోపల ఒకటి ఉన్నాయి అంటే రెండిటి యొక్క సెంటర్ అనేది ఒకటి. ఇక్కడ మనం ఎన్ని టాంజెంట్ డ్రా చేయొచ్చు అంటే సో 0 టాంజెంట్స్. సో ఇక్కడ ఏంటి, దీన్ని కూడా మనం ఏం చేద్దాం, బ్లాక్ తోనే రాద్దాం. ఓకేనా, ఇక్కడ మనం ఎన్ని టాంజెంట్ డ్రా చేయొచ్చు అంటే 0 టాంజెంట్స్. సో ఎందుకంటే ఇక్కడ ఏది టచ్ అవ్వడం లేదు కాబట్టి ఎటువంటి టాంజెంట్ డ్రా చేయాలి. సో ఇదేంటంటే టాంజెంట్స్ అనేది ఇలా. సో కొన్నిసార్లు మనకేంటంటే ఈ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా కూడా వచ్చేస్తాయి. సో ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నా అది గుర్తుపెట్టుకోండి. లేదా ఇక్కడ చూడండి, మనకు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఎన్ని డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ఎన్ని ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ డ్రా చేయొచ్చు అంటాడు. సో ఇక్కడ చూడండి డైరెక్ట్ కామన్ టాంజెంట్, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి. డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తే 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ ఉన్నాయి. ఓకేనా, 2 డైరెక్ట్ 2 ట్రాన్స్ఫర్స్. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే ఏంటి చూడండి, ఇక్కడ 3 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 3 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ఎందుకంటే ఇది కూడా డైరెక్టే, ఇది కూడా డైరెక్టే. ఓకేనా, ఇది కూడా ఏంటంటే వర్టికల్గా వచ్చేది కూడా డైరెక్ట్ కామన్ టాంజెంటే, ట్రాన్స్ఫర్స్ కాదు ఇది. ఎందుకంటే అది ఇలా వెళ్ళాలి, స్లోప్గా వెళ్ళాలి, లేదా ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ పైన ఉంటే అక్కడ కింద ఉండాలి, కానీ ఇది ఒకటే లైన్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్,
దీని తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒక డైరెక్ట్ కామెంట్ అండి 1 DTC. ఓకేనా. సో ఇలా అడిగే ఛాన్సెస్ అనేది తక్కువ, బట్ ఏంటంటే నేర్చుకుంటే మంచిది కదా. ఎస్. సో ఇక్కడతో మనకేంటంటే సర్కిల్స్ నుంచి మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి అండ్ వీటిపైన మనం క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసాం. సో ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.